పాట సాంగ్ నెంబర్ 339 339వ పాట పాడుకుందాం. కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్, జీతము పొందును నిజదాసుడు. కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్, జీతము పొందును నిజదాసుడు. ఆనందమొందెదరు 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 ఆనందమొందెదరు. బయలుపడు ప్రతివాని క్రియలు, కర్రగడ్డి కొయ్య కాలైనను. బయలుపడు ప్రతివాని క్రియలు, కర్రగడ్డి కొయ్య కాలైనను. వెండి బంగారము విలువరలైనను, వెండి బంగారము విలువరలైనను. అగ్నియే తెలుపును, అగ్నియే తెలుపును, అప్పుడే కనుగొందువు. కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్, జీతము పొందును నిజదాసుడు. ఆనందమొందెదరు 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 ఆనందమొందెదరు. ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదా నీ సేవలో. ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదా నీ సేవలో. ప్రభు నిరాకలో అందరి ఎదుట, ప్రభు నిరాకలో అందరి ఎదుట. ఆనంద మహిమ ఆనంద మహిమ కిరీటమొందెదవు. కాలము సమీపం ప్రభు యేసు వచ్చున్, జీతము పొందును నిజదాసుడు. ఆనందమొందెదరు 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 ఆనందమొందెదరు. మంచి పోరాటం పోరాడుము, కాపాడుకొను విశ్వాసమును. మంచి పోరాటము పోరాడుము, కాపాడుకొను విశ్వాసమును. తన ప్రత్యక్షత నపేక్షించుము, తన ప్రత్యక్షత నపేక్షించుము. జీవ కిరీటము నీతి కిరీటము నీకివ్వబడును. కాలము సమీపం ప్రభు యేసు వచ్చును, తము పొందును నిజదాసుడు. ఆనందమొందెదరు 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 ఆనందమొందెదరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం నుంచి 45వ కీర్తన, సామ్ 45 1 నుంచి 7 వచనములు కలిసి కొంచెమందే ఉన్నాం కాబట్టి బిగ్గరగా చదువుకుందాము. 45వ కీర్తన 1 నుంచి 7 వచనముల వరకు చదువుకుందాము. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె నున్నది. నరుల కంటే నువ్వు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మెలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువులు గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరం నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చునగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు.
దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. మనం అట్లా నించున్నట్లయితే డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే మనం ఆరాధన చేద్దాము. లార్డ్ హల్లెలూయా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ ఎవరుంటారు? వినపడట్లేదు నాకు. యేసయ్య ఉంటారంట. నాకు ఎవరైనా ఈ మాట జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను కాదు, యేసయ్య ఉంటారని. యేసయ్య ఉంటారని దేవుని మాట, అంటే ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన స్పర్శ, ఆయన అభిషేకము, ఆయన ఉన్నతమైన ఆ నెమ్మది చెల్లని స్వరాన్ని కానీ గాలిని కానీ అగ్ని వంటి ఆయన సన్నిధి కానీ అనుభవించగలుగుతుంటాం. నాకు ఈ మాట గుర్తొచ్చినప్పుడల్లా ఇద్దరు కానీ ముగ్గురు కానీ అంటారు కదా, ఇద్దరు ముగ్గురు. నాకు ఎప్పుడో ఈ మాట గుర్తొచ్చినప్పుడల్లా 23వ దావీదు కీర్తన గుర్తొస్తుంది. యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు, పచ్చిక కలచాలముల్లో ఆయన నన్ను ఎందుకు నాకు ఈ మాటకి ఈ వాక్యానికి సంబంధం లేకపోయినా ఆ సంఖ్యను బట్టి అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది అన్నమాట. దేవుడు ఎంత పరిశుద్ధుడు కదా, ఆయన ఎంతో మంచి దేవుడు యేసయ్య. ఆయన ఎంత మంచోడు అంటే మన ఊహలకు అందదు. నేను అనుకున్నాను కదా, మనకు ఊహలకు అందని దేవుడు ఆయన ఇలా ఉంటారు. నేను అనుకుంటుంటాను చాలాసార్లు టీవీలో కావచ్చు, మనం కనబడుతున్నవారు పిల్లలు, మగవారు ఎవరైనా చూసేటప్పుడు వాళ్ళు చాలా అందంగా ఉన్నారు కదా, చాలా స్మార్ట్గా ఉన్నారు, చాలా కండలు తిరిగిపోయి ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళని చూసేటప్పుడు అనుకుంటుంటాను, దేవుడు ఎంత అందంగా ఉన్నాడో, మనుషులు చేసిన మనం ఇలాగే ఉంటే ఆయన ఎంత అందంగా ఉన్నాడో. మనకి షారా కోసం, తర్వాత రిబకా కోసం, కొంతమంది స్త్రీల కోసం చాలా చక్కనిదని, చాలా అందంగా ఉంటుందని, రాణి అయిన వస్తీని ఆమె యొక్క అందాన్ని, సౌందర్యాన్ని పొగడడానికి తీసుకురాద్దాం అనుకుంటాడు కదా రాజు. ఇలాగే కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఎంత అందంగా ఉంటాడో. ఆయన కళ్ళు ఏ రంగులో ఉంటాయో. ఫారినర్స్ ఐస్ చూడండి, బ్లూ ఐస్ ఉంటాయి, మనకి బ్రౌన్ ఐస్ ఉంటాయి, కొంతమందికి బ్లాక్ ఐస్ ఉంటాయి. ఆయన కళ్ళు ఏ రంగులో ఉంటాయో. మా రెండో వాడు చేతులు చూస్తే వాడి చేతులు సాఫ్ట్గా ఉంటాయి, వాడి చేతులు నా చేతుల కన్నా సాఫ్ట్గా ఉంటాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడి చేతులు సాఫ్ట్గా ఉంటాయా లేదా ఎలాగుంటాయి? ఆయన పని చేశారు కదా, మానవ రూపంలో వచ్చినప్పుడు వడ్రంగితో పని వాళ్ళ తండ్రితో సహాయం చేశారు. పని చేసిన చేతులు మెత్తగా ఉంటాయి ఏంటి? తెలియలేనట్టుంది. పని చేసిన చేతులు ఎలాగుంటాయి? గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. వాళ్ళు ఒక దెబ్బ కొట్టారంటే పడిపోతాం. అలా అరచేయి అలాగ ఉంటుంది, వాళ్ళ పాము అలాగ ఉంటుంది. దేవుడి చేయి ఎలాగుందో అని నేను ఊహించుకుంటుంటాను. దేవుని శరీరం అంటే దేవుడు వ్యక్తిగతంగా ఎంత సౌందర్యానికి. అందుకే కదా 10,000లో అతి సుందరుడు నా ప్రియుడు నా యేసయ్య. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం కదా. మరణ ఛాయల్లో ఉన్న మనల్ని ఆయన లేవనెత్తుతాడంట. కృంగిని ఇంక అయిపోయింది, ఐఎమ్ అవుట్ అనుకుంటప్పుడు నేనున్నానని మాట్లాడతాడంట యేసయ్య. ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు దేవుడు వారిని పేరు పెట్టి కాకుండా నా అమ్మా అని పిలిచిన సందర్భాలే ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి నాకు కదా. నాతో ఎప్పుడైనా మాట్లాడితే డెబ్బీ అని పిల్లరేమో, లేదా డెబోరా అని పిల్లరేమో, నన్ను దేవుడు అమ్మా అని పిలుస్తాడేమో అని నేను అనుకుంటుంటాను కదా. దేవుడు స్వరాన్ని, దేవుని సన్నిధిని మన స్తుతి ఆరాధనలో అనుభవించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా ఆరాధన చేసుకున్నప్పుడు చూడండి, లేదంటే ఒక్కరే ప్రార్థన చేసుకున్నప్పుడు, కాసేపు ఆరాధన చేసుకున్నప్పుడు చూడండి, దేవుని బలమైన సన్నిధి వస్తుంటుంది. అలాగే ఇంకా సహవాసంగా కూడుకొని ఆరాధించేటప్పుడు ఇంకా బలమైన సన్నిధి మన మధ్యన ఉంటుంది. ఎందుకంటే ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక శరీరంతో ఆరాధించినట్లు ఆయన ఆరాధించడం అంతే. అందరం ఒకటైపోతాం. ఒక స్టోరీ ఉంటుంది కదా, ఒక కర్ర అయితే ఇరిపేస్తాం, కానీ ఒక బంచ్ ఆఫ్ స్టిక్స్ అయితే, కొన్ని కర్రలను అయితే ఇరపడం కష్టం అవుతుంది కదా. అలాగే ఇక్కడ కొంతమందిగా కూడుకున్న మన అందరమే ఒకే మనసుతో, ఒకే ఆత్మతో ఆయన్ని ఆకర్షించేలాగా, ఆయన సన్నిధిని తీసుకొచ్చేలాగా, ఆయన సన్నిధిగా చూసి దేవుడు ముఖం చూసి వెంటనే వాళ్ళు ఆరాధిస్తున్నారు, జయసమమైన ఆరాధిస్తున్నారు, వెంటనే ఆయన సన్నిధి పంపించేయాలన్నట్లు, ఆయన ఆకర్షించినట్లు మన ఆరాధన కొద్ది మందిగా ఉన్నవారము
కాసేపు ఆయన ఆరాధిద్దామా, మనస్ఫూర్తిగా యేసయ్య అని పిలుద్దామా, మనస్ఫూర్తిగా యేసయ్య నీకు వందనాలని చెప్పుదామా, యేసయ్య మీకు స్తోత్రాలని చెప్పుదామా. ఏవని పిలడానికి ఇష్టపడుతున్నావు ఆయన్ని? తండ్రి అని పిలడానికి ఇష్టపడితే అలాగని పిలువు, పర్వాలేదు. లేదంటే స్నేహితుడాన్ని పిల్లని ఆరాధించాలనుకుంటే ఆయన ఆరాధించు, పర్వాలేదు. ఏమని ఆరాధించాలనుకుంటున్నావో ఆయన ఆరాధించు, పర్వాలేదు. కానీ ఈ లోకంలో నువ్వుంటే చాలు ప్రభువా, నువ్వుంటే నాకు చాలు ప్రభువా, ఇంకేమీ అవసరం లేదయ్యా అని మటుకు చెప్పగలవా? ప్రియ సహోదరి, నీవు నాకు చాలు యేసయ్యా, బంగారమున్నా నాకు వద్దు, వెండున్నా నాకు వద్దు అని ఆయనతో చెప్పగలవా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులు ఎంతమంది ఉన్నా నాకు అవసరం లేదు ప్రభువా, మీరుంటే నాకు చాలు యేసయ్యా అని చెప్పుదామా? నాయనా, ఈ లోకంలో ఉన్న బంగారం నాకు అవసరం లేదు నాయన, నాయన నువ్వుంటే నాకు చాలు అని చెప్పుదామా? నాయన మీకు వందనాలు. మేడం ఎదులు ఎన్నున్నా, ఎంత ఆస్తున్నా నాకు అవసరం లేదు ప్రభువా, మీరుంటే నాకు చాలు. నేను ఈ పాట కోసం అనుకొని రాలేదు, ఆరాధన చేయడానికి నేను వేరే పాట అనుకొని వచ్చాను, అది సిద్ధపడి వచ్చాను. కానీ ఇక్కడికి రాగానే దేవుడు మార్చేశాడు. దేవుడు వేరే ప్రేరేపణ ద్వారాగా నేను ఈ పాట పాడుతాను. ప్రియ సహోదరులారా, నాతో కలిసి మీ అందరూ ఏక మనసుతో, ఏకాత్మతో ఆయన్ని ఆకర్షించేలాగా ఆరాధన కాసేపు చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోట్ల కోట్లగా ధనము ఉన్నను, అవి నీకు సాటి రాదయ్యా. కోట్ల కోట్లగా ధనము ఉన్నను, అవి నీకు సాటి రాగలదా? నా ధనమంతా నీవే యేసయ్యా, అవును యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? నా బంగారమా నీవే యేసహో, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. బంధువులు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? బంధువులు, అవును కదా ప్రియ సహోదరి, వారు నీకు సాటి రాగలడా? నా బంధువుడా నీవే యేసయ్యా, నా బంధువుడా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును. అందరం కలిసి చెప్దామా బిగ్గరగా, మనస్ఫూర్తిగా ఆయన నామమును కనపరుస్తూ, యేసు నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కోట్ల కోట్లగా ధనము ఉన్నను, అవి నీకు సాటి రాగ.
కోట్లగా ధనము ఉన్నను అవి నీకు సాటి రాగలదా? నా ధనమంతా నీవే యేసయ్యా. చెప్పుదామా? ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. చెప్తామా మనస్ఫూర్తిగా? అవునేసయ్యా, నువ్వు మాత్రం చాలు యేసయ్యా, మాకు ఇంకెవరు వద్దు ప్రభువా, నువ్వే చాలయ్యా. యేసయ్యా, మీ మీద ఆధారపడుతున్నాం నాయన, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటి రాగల. అవునేసయ్యా, స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా. నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా. నా బంధువుడా నీవే యేసయ్యా, నా బంధువుడా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు గ్లోరీ గ్లోరీ, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును కదా ప్రియ సహోదరి, ఆయన నీకు స్నేహితుడై ఉంటాడంట, నీ బంధువు అయి ఉంటాడంట, నీకు తండ్రి అయి ఉంటాడంట. ఇంకేం కావాలి మనకి? ఇంకెవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది ప్రియ సహోదరి? యేసై ఉంటే చాలు. నీ హృదయంలోది చెప్పుకోవడానికి యేసై ఉంటే చాలు. నీ భారం అంతా ఆయన మీద మోపడానికి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఆఖరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో ఆయన బలమైన సన్నిధికి మన మీద వచ్చేలాగున. హల్లెలూయా హల్లెలూయా. అన్ని వేళలా ఇక్కడ కూడుకున్న ఈ సమయంలో మాత్రమే కాకుండా ప్రియ సహోదరులారా, మన పనుల్లో వంట చేసినప్పుడు, పిల్లలకి క్యారీస్ కట్టినప్పుడు, పిల్లల్ని పంపించినప్పుడు, ఇంట్లో ఒంటరిగా సమయం దొరికినప్పుడు మనల్ని మనం దేవునికి దగ్గరగా చేసుకుందామా? ఆయనకి దగ్గర కావడానికి ప్రయత్నిద్దామా? ఆయన ఈ ఆఖరి దినాల్లో నిన్ను నన్ను వాడుకునేలాగున, ఈ భయంకరమైన దినమల్లో మన బలము సరిపోదు, మన ఆలోచనలు సరిపోవు, గుండె ధైర్యం మనది సరిపోదు. ఆయన ప్రత్యేకమైన అభిషేకము, ఆయన కొరకు బ్రతకాలనే తృష్ణ, ఆయన కొరకు జీవించాలనే ఆశ నిరంతరం అది వెలుగుతూ వెలుగుతూ ఉండాలి, అది ప్రోత్సహింపబడుతూ ఉండాలి. ఓ ఈ లోకంలో ఉన్న ఆశల కొరకు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెత్తకుండా
ఓ ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ, ఎల్లప్పుడూ ఆయన కొనియాడుతూ, నీ హృదయమంతటితో, ప్రాణాత్మ శరీరములతో హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్న తల్లి వలె ఆదరించితివి, కన్న తండ్రి వలె జాలి చూపితివి, కన్న తల్లి వలె ఆదరించితివి, కన్న తండ్రి వలె జాలి చూపితివి. కన్నవారైన నన్ను మరచినా, నన్ను మరువానంటివే, కన్నవారైన నన్ను మరచినా, ప్రేమ చూపి నన్ను మరువానంటివే, ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే, మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. శ్రమ వెంబడి శ్రమ వచ్చినా, నన్ను విడువక మరువానంటివే, శ్రమ వెంబడి శ్రమ వచ్చినా, నన్ను విడువక మరువానంటివి. కనుక అందరము కలిసి ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. పరిశుద్ధుడా మా యేసయ్యా, ఈ చెల్లని సమయంలో ప్రభువా మీ మెల్లని స్వరముతో మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాము ప్రభువా. నాయనా అవును యేసయ్యా, ఈ సమయంలో మరొకసారి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. నాయనా మాకు ఒంటి నిండా బంగారం ఉన్నా, మేడ మెదలు ఉన్నా, స్నేహితులు ఎందరో ఉన్నా, బంధువులు ఉన్నా ప్రభువా, నాయనా వారు కాదు ప్రభువా, మీరుంటే మాకు చాలని మేము ఒప్పుకొనిచ్చున్నాము ప్రభువా. నాయన ఈ లోకంలో ఎంత కాలము బ్రతికినా ప్రభువా, ఈ ఆఖరి దినాల్లో నాయన మీ కొరకు నిలబడు వారముగా, మీ కొరకు నాయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారముగా ప్రభువా, నాయన లోకము మా మీదకి లేచినప్పుడు ప్రభువా, నాయన మీ ఆలోచన ప్రకారము, మీ జ్ఞానము ప్రకారము, మీ ఆత్మ నడిపింపు ప్రకారం ప్రభువా, మీ కొరకు యుద్ధము చేసే వారముగా మేము ఉండుటకు సహాయము చేయబడి వేడుకొచ్చుతాము ప్రభువా. నాయన మా బలము సరిపోట్లేదు ప్రభువా, మా జ్ఞానము సరిపోట్లేదు నాయన మీ కృపను మీ కనికరమును మా పట్ల అధికము చేయమని వేడుకొచ్చున్నాము ప్రభువా. మీ సహాయము దయచేసి మమ్మల్ని బలపరిచి నడిపించి మీ దాసురాలను మీ చేతులకు అప్పచెప్పుకొట్టు నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నాయన ఈ దినము మీరు ఏర్పాటు చేసిన దినము అని మేము నమ్ముచున్నాం ప్రభువా. దీని యందు నాయన మేము సంతోషించి ఆనందించలాగిన ఈ దినమును ఈ సాయంకాలం నాయన మాకు దీవెనకరంగా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన నమ్మదగిన దేవుడు ప్రభువా, ఎల్లప్పుడూ ప్రభువా మాతో మాట్లాడుటకు నాయన
ఆశ చూపే దేవుడు ప్రభువా, ప్రతి చల్లపూట ప్రభువా ఆదామావుతో నాయన మీరు మాట్లాడే దేవుడు ప్రభువా, వాక్యమై ఉన్న దేవుడు. మరి ఒక్కసారి నాయన నీ సన్నిధికి మేము వచ్చి ఉండగా ప్రభువా నాయన మీ వాక్యంతో నాయన మీరు మాట్లాడి మమ్మల్ని బ్రతికించమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన ఏ మనసుతో వచ్చినప్పటికీ ప్రభువా నాయన మమ్మల్ని ఇక్కడి నుంచి నాయన దీవించి బ్రతికించి నాయన మీరు నాయన మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం. నాయన నీ సిలువ చాటును మమ్మల్ని మరుగుపరచమని వేడుకొంచున్నాను ప్రభువా. నాయన నా జ్ఞానంతో కాదు కానీ నాయన మీరే మాట్లాడమని వేడుకొంచున్నాం ప్రభువా. మేము వినువారు మాత్రమే కాకుండా ప్రభువా నాయన నీ వాక్యానికి విధేయత చూపుటకు ప్రభువా మా జీవితాలు మేము కట్టుకొనిలాగిన ప్రభువా ఇదేనా నాయన మీరే మాట్లాడి మహిమ గంత ప్రభావం యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తక్కువ మంది వచ్చామని బాధపడకండి, రాలేని వారు రాలేదని కూడా మీరు ఆలోచించి చేయకండి. దేవుడు ఒక్కడినా మాట్లాడతారు, ఇద్దరితోనైనా మాట్లాడతారు. చాలాసార్లు ఒకసారి మా అబ్బాయి 10th చదువుతున్నాడు. 9th స్టాండర్డ్ నుంచి 10th వెళ్ళే లోపు కొంతమంది ఫిల్టర్ చేస్తూ ఉంటారంట. ఎందుకంటే బాగా చదివిన వారినే కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ఆ ఫస్ట్ 2 క్లాసెస్ 3 క్లాసెస్ 4 క్లాసెస్ అయితే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడానికి ఉంటారంట. దేవుడు కూడా ఏంటంటే ఒకవేళ మనల్ని ఫిల్టర్ చేయాలనుకుంటే, ఈరోజు చూడాలని అనుకుంటే అమ్మా చాలాసార్లు వారికి న్యాయమైనవి జెన్యూన్ రీజన్సే ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు దేవుని సన్నిధికి రావడానికి మనం కొన్ని సాకులు చెప్తూ ఉంటాం. ఈ దినాన దేవుడు మనం అట్లా లక్ష్యపరిస్తే మనం ఎంతమంది మనం కనపడతామో దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేసుకుందాం. అంచె దినాల్లోని విశ్వాసము మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసం కనబడునా అని అంటూ ఉంటుంది కదా. అట్లాగే అపాయకరమైన కాలంలో వచ్చే దినములు, కాలాలు కాదు క్షణాలు అనుకోవచ్చు, ద లాస్ట్ సెకండ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. కానీ అట్లా టైంలోనే ఏంటంటే అంతం వరకు ఇంతవరకు మనం నడిచేసాం విశ్వాస జీవితంలో, కానీ అంతం వరకు దాన్ని పట్టుకోవడానికి కదా, అంతం వరకు దాన్ని ముగించాలి. ప్రారంభించాం విశ్వాసంతోనే ముగించడానికి చాలా అడ్డుగులు వస్తాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి, మనని భ్రమపరుస్తూ ఉంటుంది. అది ఏంటంటే ఈరోజు వద్దులే, దేవుడికి తెలియదా, వర్షమా, ఈ కాలు నొప్పి, ఈ చేయి నొప్పి, అనేకమైన కారణాలు చూపించి మనం ఒక దినం ఏముందిలే, ఒక పూట ఏముందిలే, దీన్ని లైవ్లో చూసేయచ్చులే అని అనుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఏంటంటే ప్రయాసపడి అలసిపోయి ఉన్నప్పుడు పనులు పక్కన పెట్టి వర్షం ఉన్నప్పటికీ వచ్చి ఉన్నారు, దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు వారిని కూడా. మనకి ఏంటంటే అధికమైన ఫలము ఉన్నది. అందుకే మరి రాలేని వారి కొరకు చింతించకండి, మేము వచ్చాము అయ్యో అని అనుకోకండి, త్వరగానే విడిచిపెట్టేస్తాను. ఎందుకంటే మునుపటికన్నా నేను ఈరోజు 6 o'clockకే స్టార్ట్ చేశాను కాబట్టి సమయానికే మనం కూడా వెళ్ళిపోదాం. చూడండి, పరమగీతములు 8వ అధ్యాయం అనుకుంటాను, 8వ అధ్యాయం 5వ మాట. ఒక మాట చదవండి అక్క. ఎనిమిది 5 అక్క, పరమగీతములు 8:5. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే. ఏంటమ్మా? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే అని. ఇక్కడ సొలొమోను సంఘం కొరకు మనం అనుకున్నాం కదా కిందటిసారి, ఏంటంటే సంఘముకిను దేవునికి ఉన్న రిలేషను ఈ పరమగీతంలో దానికి ఉన్న ప్రేమ, ఎంతైతే దేవుడు సంఘాన్ని ప్రేమించాడో దానికి ఆ చూపించిన ఆ సంభాషణని లేదంటే ఆ ప్రేమను అంతటినీ పరమగీతాల్లో, లేదంటే ఒక భార్యకి ఒక భర్తకు వచ్చిన ఆ ఉన్న ప్రేమను ఆ సంబంధాన్ని ఈ గ్రంథం అంతట్లోని కూడా మనకి వ్రాయబడి ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఒక మాట అంటున్నాడంటే తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున, ఎక్కడమ్మా? అరణ్య మార్గమున వచ్చినది యవతే. తన ప్రియుని మీద ఎట్లా ఉందంట? తన ఆనుకొని ఈ అరణ్య మార్గంలోని వస్తుందంట. వస్తున్నప్పుడు అంటే ఆనుకొని అన్న మాటకి మనం కొన్ని అర్థాలు ఏం తీసుకోవచ్చు అంటే నమ్మడం, లేదంటే ఆశ్రయించటము, లేదా ఇట్లా తీసుకోవచ్చు అనమాట. ఆశ్రయించటం లేదంటే దేవుణ్ణి నమ్మటము, సమీపంగా ఉండటం. అంటే చాలాసార్లు మనము
మనం ఎట్లా అంటే మనుషులు, దేవుడు ఆదామును చూసినప్పుడు నువ్వు ఒంటరిగా ఉండుట అది మంచిది కాదు అని చెప్పి దేవుడు మాట్లాడుతుండేవాడు. ప్రతి చల్లపూట వచ్చి ఆదాము కూడా ఒక సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. అట్లాగే మనల్ని తీసుకెళ్ళి మనం రక్షించిన తర్వాత ఏ కొండల్లో గుట్టల మీద తీసుకెళ్ళి మీరు ఇక్కడ తపస్సు చేయండి, మీరు ఇంకా పరిశుద్ధత కోల్పోతారు, మీరు ఇక్కడ ఉండండి అంటే మొత్తం అంతా జన్మల నుంచి మనల్ని వేరుపరిచి మిమ్మల్ని ప్రత్యేకపరిచని అని కాదు, అక్కడికి వెళ్ళి మీ జీవితాన్ని మీరు చూపించుకోండి అని కాదు. కానీ ఏంటంటే ఇక్కడే పెట్టాడు దేవుడు. ఎక్కడ పెట్టాడు? వక్ర జన్మ మధ్యనే మనల్ని పెట్టాడు, దుష్ట సాంగత్యం మధ్యనే పెట్టాడు, అవినీతి పరుల మధ్య ఉంచాడు, సర్ప సంతానం మధ్యనే కదా యోహాన్ అంటూ ఉంటాడు కదా, వారి మధ్యనే మనల్ని పెట్టి మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి, ఇక్కడే మీరు వెలుగుగా మీరు చూపించుకోండి, ఉప్పుగా మీరు మీ దేవుని మీరు మహిమపరచండి అని దేవుడి వాక్యము సెలవిస్తుందన్నమాట. అంటే మనము ఈ లోకంలో ఎవరి మీద తెలుసో తెలియక చిన్నప్పటి నుంచి ఆడపిల్ల అయితే తండ్రి మీద, తర్వాత అన్న మీద, భర్త మీద, వృద్ధాప్యం అట్లా ఆనుకునే జీవితం. మనం ఇప్పుడు కూర్చున్నామంటే, ఇప్పుడు నేను నించున్నప్పటికీ నా చేయి ఇక్కడ ఉంది అంటే నేను దేనో దాని మీద ఆధారం చేసుకుంటే నేను మాట్లాడుతాను. ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఎక్కడ ఆనుకున్నారు? కుర్చీలోని ఆనుకొని కూర్చున్నామంటే అంటే ఆనుకోవడం కరెక్టే, కానీ దేని మీద ఆనుకున్నామో అది సరైనదైతే పర్వాలేదు, లేదంటే మనము ఆనుకున్న దాన్ని ఎప్పుడు మనం పూర్తిగా దాన్ని నమ్మి ఆనుకోవాలి. దేని మీద ఇప్పుడు ఆ కుర్చీ ఒక కాలు బాగలేకపోయింది అనుకోండి, మీరు దాని మీద కూర్చుంటారమ్మా? చెక్ చేసుకొని కొన్నిసార్లు ఒకసారి పడిపోయిన తర్వాత దాన్ని చెక్ చేసుకొని కూర్చుంటాం. అట్లాగే మనం దేని మీద అయితే ఎవరి మీద అయితే మనం ఆనుకుంటున్నామో అది సరైనదిగా, అది మనల్ని భరించేటట్టుగా ఉండేటట్లయితేనే అది సరైనది మనం ఆనుకోవాలి. అంటే సరైనది మనం ఈ లోకంలోని ఆనుకునే వ్యక్తి ఏంటంటే నమ్మకమైన వాడిగా ఉండాలి, మనల్ని భరించేవాడిగా ఈ లోకంలోని అటువంటి వ్యక్తే మన జీవితాల్లోని మనము కలిగి ఉన్నాం. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మారని దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎక్కడ ఎందుకు ఆనుకోవాల్సి ఉందంటే మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు చెప్పాను కదా మనము మనది ఒకటే దారి అన్నట్టు మనం వెళ్ళిపోవడం కాదు, కానీ ఏంటంటే మనము అందరితో కలిపి దేవుని మహిమార్థమే మనం జీవించాలి, మన జీవితాన్ని ఇతరులకు చూపించాలి, మారిన జీవితాన్ని చూపిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ, దేవునికి మహిమపరుస్తూ, ఆయన నామాన్ని మన క్రియలు చూసినప్పుడు ఆయన మహిమపరచాలి. ఆయన ఎవరో మనం ఈ లోకానికి కనిపరిచే వారంగా మనం ఉంటూ ఈ లోకంలో మనం వెళ్ళాలన్నమాట. అట్లాగేంటంటే ఎందుకు ఒంటరి పోరాటం కాదు ఇది, దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్న దేవుడు అని. అంటే ఎందుకు మనం దేవుడి మీద ఆధారపడుతూ వెళ్ళాలంటే ఇది అరణ్య మార్గము అంట కదా. ఒకసారి నేను 23-24 ఇయర్స్ నార్త్ ఇండియా, డాడీ, నేను, చెల్లి, మమ్మీ ఒకసారి ఎక్స్కర్షన్, చిన్న స్టోరీ అనమ్మా, కంగారు పడకండి, నవ్వుతూ వినండి. అయితే మేము నార్త్ ఇండియాకి వెళ్తున్నప్పుడు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి జైపూర్, మసూరి, అట్లాగా డెహ్రాడూన్ అని అక్కడి నుంచి ఇంకొక 2-3 అవర్స్ జర్నీ అనమాట. మార్నింగే ఢిల్లీ చేరిపోయిన తర్వాత మార్నింగే ఇంకొక కార్ డాడీ ఫిక్స్ చేసి రెంటల్ తీసుకొని అక్కడికి వెళ్ళడానికి మేము బయలుదేరిన తర్వాత అక్కడ అన్నీ చూసి సైట్ సీయింగ్ అన్నీ చూసి మళ్ళీ రిటర్న్ వచ్చే టైంకి ఏమైందంటే చాలా చీకటి అయిపోయింది, ఆల్మోస్ట్ 12 అయిపోయిన తర్వాత డాడీ ఇప్పుడు ఏంటంటే ఒక దట్టమైన ఒక రోడ్లో చీకటి అయిపోయింది. ఆ డ్రైవర్కి మనకి భాష తెలియదు అప్పటికి అంతగా, డాడీ ఒకలే కమ్యూనికేట్ చేస్తున్నారు, మమ్మీ మధ్యలో కూర్చున్నారు, మొత్తం ఒక లైట్ లేదు, ఏమీ లేదు, ఆ కార్ హెడ్ లైట్స్ తప్పితే, ఆ లైట్ తప్పితే రోడ్డు మీద ఏమీ కనిపించట్లేదు. అప్పుడప్పుడు కొన్ని కార్స్ పాస్ అవుతూనే ఉంటాయి, దట్టమైన మరి ఆ ప్రాంతం ఏమో మాకైతే తెలియదు, కానీ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే భయం వేస్తుంది. డాడీ అంటారు నైట్ అయిపోయింది కదా, ఎక్కడైనా ఆపి ఒక మంచి హోటల్ దగ్గర ఆపి రిలాక్స్ అవుదాము అని అంటుంటే ఆ డ్రైవర్ మాట్లాడట్లేదు, ఏమీ పలకట్లేదు అనమాట. డాడీకి ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా మాకు భయం అనమాట, ఎందుకంటే మమ్మీ ఆడపిల్లలతో ఉన్నావు, కొంచెం డబ్బు ఉంటుంది, కొంచెం బంగారం ఉంటుందని మమ్మీ భయం మమ్మీది. సో అట్లా వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ వచ్చింది డెహ్రాడూన్, అది మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా అని చెప్పి అక్కడ ఆపి అక్కడ హోటల్ తీసుకొని అప్పుడు చెప్తున్నాడు మనము వచ్చిన మార్గం అంతా అదేంటంటే అడవి ప్రాంతము. ఇప్పుడు జూలో ఎట్లాగైతే జంతువుల్ని పెట్టి దానికి ఆ సరిహద్దు
సరిహద్దుల్లో రెస్ట్రిక్షన్లో పెడతారో అట్లాగా ఈ కొన్ని జాతులు, ఈ పక్షులు లేదంటే వన్యప్రాణులు నశించిపోతాయని ఏంటంటే దేశము మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలు అటవీ శాఖ ప్రాంతం వారు ఏం చేస్తారంటే ఫ్రీగా వాటివి ఆ జంతువులు అక్కడ ఫ్రీగా సంచరించడానికి, అవి అంతరించిపోవడానికి అట్లా వదిలేస్తారు. మనం వచ్చాము, అది చాలా ఏంటంటే చాలా అది అడవి ప్రాంతము. అక్కడ ఎలుగుబంట్లు, సింహాలు ఇట్లా తిరుగుతూ ఉంటాయి. అందుకే మీరు అవి చెప్తే మీరు భయపడతారని చెప్పి అవేమీ చెప్పకుండా తీసుకొచ్చాను. ఇంకా మనం స్లోగా కానీ వచ్చినట్లయితే 100 తగ్గట్లేదన్నమాట. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడో తెలియదు ఆ భయం. అంటే క్రూర మృగాలు ఉంటాయి, అడవి జంతువులు ఉంటాయి, బందిపోటు దొంగలు. మనం స్లోగా వెళ్ళినట్లయితే మన మీద దాడి చేయడానికి ఉంటుందని చెప్పి ఆ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా ఇది సేఫ్ జోన్ కాబట్టి ఇక్కడికి మీరు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే స్టోరీ చెప్పడానికి కాదు, కానీ మనం కూడా ఈ యాత్ర విశ్వాసిగా ఈ లోకంలోని ఎటువంటిదంట అరణ్య మార్గం వంటిది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎట్లా విశ్వాసం మీద దాడి జరుగుతుందంట. గర్జించు సింహం వలె అపవాది ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడంట. దొంగ దోచుకోవడానికి, హత్య చేయడానికి వస్తాడు, కానీ మరి దేనికి రాదు. ఎందుకంటే మనం విలువైన వ్యక్తులం కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన విలువైన రక్తాన్ని ఇచ్చి మనం కొనుక్కున్నాడు. ఆయన రక్షణ మనలో ఉంది కాబట్టి ఆయన కొరకు మనం జీవించిన వారమే తీర్మానం చేసుకొని ఆయన్ని ప్రభువుగా రక్షకుడిగా మనం అంగీకరించాం కాబట్టి ఆ చిత్తాన్ని నెరవేర్చకుండా చేయడానికి దొంగ ఎప్పుడు మన మీద 24/7. ఇంకా ఏంటంటే అంచె దినాల్లో వాడికి సమయము తక్కువైపోయింది కాబట్టి వాడు కూడా ఒక్క గడియ కానీ ఒక నిమిషం కానీ దాన్ని వృధాపరచకుండా మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. ఏంటంటే ఇది దుష్ట కాలము, అపాయమైన కాలము కదా. మనం ప్రయాణిస్తున్నది ఏంటంటే విశాలమైన మార్గం కాదు, కానీ ఇరుకైన మార్గం కాబట్టి మనం ఏం చేయాలంట, మన ప్రియుని మీద మనము ఆనుకుంటూనే వెళ్తూనే ఉండాలి. ఈ లోకంలోని మనం ఒంటరిగా వారమై కాకుండా మనం ఏం చేయాలంట, మనం దేవుని మీద ఆనుకోవాలి. ఒంటరిగా కాకుండా మన రక్షణ వస్త్రం వేసుకోవాలి. మన యుద్ధోపకరణములు మనం చేస్తుంది ఆత్మీయ పోరాటం కాబట్టి మన యుద్ధోపకరణాలు సిద్ధం చేసుకుంటూ కదా వార్ఫీల్డ్లో ఉండి యుద్ధోపకరణాలు వెపన్స్ లేకుండా మనము యుద్ధము చేయలేం. కాబట్టి ఏంటంట ఇవన్నిటితోని సంసిద్ధంగా మనము ఉండాలి. కాబట్టి ఏం చేయాలంట, మన దేవుడి మీద మనం ఆనుకుంటూ మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఇంకొకసారి చూద్దాము. యెషయా గ్రంథము 26:3. 26 ఆమా 3 చెప్పండి అక్క. చాలక్క. ఇప్పుడు చూసారమ్మా, ఇక్కడ ఏముందంట, యెషయా భక్తుడు ఏమంటున్నారంట, దేవుని మీద ఆనుకోవడం వల్ల ఏమవుతుంది, నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు, దేవుడు ఏది చెప్పితే ఆయన మాట ప్రకారం ఆయన చిత్తానుసారంగా వాక్యానుసారంగా మన జీవితాల్లో కట్టుకుంటున్నావు అంటే దేవుడు ఏం చేస్తాడు, ఆయన మీద ఆనుకుంటే వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావంట. ఎట్లా అంటే పర్ఫెక్ట్ పీస్. దేవుడు సంపూర్ణమైన నెమ్మది ఇస్తూనే ఉంటాడు. కొంచెం కొంచెం అయితే కాదు, కానీ సంపూర్ణమైన నెమ్మది. అది ఈ లోకం ఇచ్చే నెమ్మది వలె ఉండదు కాదు, కానీ అది ఎట్లా ఉంటుందంట, దేవుడిచ్చే నెమ్మది. అది ఎటువంటి పరిస్థితులు మన చుట్టూ ఎంత పెద్ద తుఫాన్లు ఉన్నప్పటికీ యేసయ్య ఓడ మునిగిపోతుంది, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నప్పటికీ యేసయ్య ఎందుకు అట్లా పడుకోగలిగారు అంత చింతగా? ఎందుకంటే ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఒక మాట సెలవిస్తే అవన్నీ నిమ్మలమైపోతాయని ఆయనకి తెలుసు. అటువంటిది ఏంటంటే మనకు కూడా ఉండాలంట. ఆయన మన నావలో ఉన్నారు కాబట్టి, మన జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయన మాట సెలవిస్తే అటన్నిటికి ఏంటంట అవి నిమ్మలమవుతాయి. పొంగుతున్న అలలైనను, సముద్రమైనను, తుఫాన్ అయినను అవి మన జీవితాల మీదకి అవి ఏంటంటే మనం ముంచివేయడానికి కాదు, కానీ దేవుడు దాన్ని బట్టి, ఆ శ్రమలు బట్టి దేవుని మహిమార్థంగా మనం జీవించడానికి అవన్నీ వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏంటంటే నెమ్మది ఇస్తుంటారు. రిచర్డ్ వురంగ్రాన్ అనే మిషనరీ, ఆయన పాస్టర్ అనమాట, రొమేనియా. మీకు చాలాసార్లు వినే ఉంటారు పాస్టర్ గారు చెప్తున్నప్పుడు. రొమేనియా సంఘం అంటే కమ్యూనిస్ట్ దేశం, రొమేనియా అంటే కమ్యూనిస్ట్ దేశము. ఆయన ఏం చేశారంటే ఒకసారి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక పుస్తకం రాస్తారు, 14 years with God in prison. అంటే 14 సంవత్సరములు ఆయన ఏం చేస్తారంటే ఆయన్ని చెరసాల్లో పెడతారు. ప్రభువు నమ్ముకున్నందుకు ఆయన్ని
కిడ్నాప్ చేసిన తర్వాత ఆ దేశం వారు చేసిన తర్వాత ఆయన ఇంట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఆయన ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు ఆయన పట్టుకున్న తర్వాత ఆయన వాళ్ళ ఇంట్రాగేషన్లో కూర్చోబెట్టినప్పుడు ఆయన నవ్వుతున్నారంటే, ఈ స్మైలింగ్ నవ్వుతూ ఉన్నారంట. నీకే ఆయన అన్నారు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు, ఇప్పుడు నువ్వు ఇప్పుడు నిన్ను బంధించాం మాత్రమే, నిన్ను మరణశిక్షను కూడా మేము వేయగలము, నువ్వు నవ్వుతున్నావు అంటే ఆయన మరలా నవ్వుతుంటే అప్పుడు అనుకున్నారంటే ఈయన షాక్ వలన మతి భ్రమించి ఉంది, అందుకే ఆయన నవ్వుతున్నారేమో అని అనుకున్నారంట. మళ్ళీ రెండోసారి అడిగారంట, అంటే నీ ప్రాణాలు మా చేతిలోనే ఉన్నాయి, నువ్వేదో అనుకుంటున్నావు కానీ అని అనగానే ఆయన అన్నారంట, నేను ఎందుకు నవ్వుతానంటే దేవుడు నాకు వాగ్దానం చేసి ఉన్నాడు, ఆ వాగ్దానాలు నన్ను నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన చేసిన వాగ్దానాలన్నీ నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని అంట. అట్లాగా మళ్ళీ ఆ ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటాడనమాట, మీరు ఒక్కసారి కూడా బాధపడలేదా, ఒక్క దినం కూడా మీరు లేరా, 14 సంవత్సరాలు అందరినీ ఎందుకు నేను విడిచిపెట్టున్నానో నా దేవుడి మీద నేను ఆనుకున్నాను, దేవుని వాక్యం మీద నేను ఆనుకున్నాను. మాకు బైబిల్స్ అయితే లేవు కానీ అక్కడ అనేక మంది ఏంటంటే ఒక 8 సంవత్సరాలు ఏంటంటే ఒక్క సెల్లోనే ఎట్లాగంట ఆయన ఒక్కలే ఉండాలంట. ఆయన ఒక్కలే ఎట్లా ఉండగలిగారు, పిచ్చెక్కిపోతుంది కదమ్మా, ఒక్కరోజు 1 గంట 2 గంటల కన్నా ఎక్కువగా ఒంటరిగా ఉండలేము. అట్లాంటిది ఒక 8 సంవత్సరాలు ఆయన మాత్రమే ఆ సెల్లో ఉంచి ఆయనకి శిక్ష విధించారంట. అట్లాంటిది ఎట్లా ఉంటంట, నా దేవుని వాక్యం, నేను ఒంటరివాడిని కాదు, ఆ వాక్యం మీద నేను ఆనుకున్నాను, నేను నెమరు వేసుకున్నాను, ఆ వాక్యం నాకు శక్తి బలము ఇచ్చి నన్ను నడిపించింది. ఆ తర్వాత ఇంకొక సెల్లో తర్వాత వేశారంట, అందులో ఏంటంట 200 మంది ఉంటారంట, ఒక రూమ్లోనే ఒక మంచం మీద ఒక 2 ఎక్స్ట్రా ఉంటే పడుకోలేం, అట్లా 200 మధ్య ఆయన పడుకుంటూ ఎట్లా అంట అని పాడుకునేవారంట, స్తుతించేవారంట, దేవుని మహిమద్దాం. ఇట్లా వీళ్ళందరికీ చూసి వీళ్ళకి పిచ్చి పట్టింది అని చెప్పి ఆ రొమేనియా అధికారులు వాళ్ళు అనుకుండేవారంట కదా. ఆయనకి మొత్తం ఏంటంటే శరీరంలో 14 వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఎక్కడ పడితే ఎప్పుడు పడితే అప్పుడు కొడుతూనే ఉండారంట. ఆ తర్వాత బయటకు వచ్చి విడుదలైన తర్వాత ఆ ఫోటోగ్రాఫర్స్ అందరూ మీ శరీరాన్ని మేము చూడొచ్చా అంట, అలా ఆశ్చర్యపోయారంట, అంత భయంకరంగా ఆయన శరీరాన్ని 14 ఎన్నో ఆ ఎముకలన్నీ విరిగిపోయి ఉన్నాయంట. అట్లా అటువంటి శ్రమల్లో కూడా ఏమంటే నేనేం బాధపడలేదు, నేనేమి దుఃఖించలేదు, కానీ ఆ సమయాల్లోని ఏంటంటే దేవుని వాక్యం మీద నేను ఆనుకున్నాను, దేవుని సన్నిధి దేవుని ప్రసన్నతను ఉన్నాను కదా. అటు రీతిగా ఏంటంటే పరిపూర్ణమైన సంతోషము అని చెప్తున్నాడంటే ఎట్లాగిస్తాడంటే అటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి పరిస్థితులు ఆ తర్వాత 14 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఆవిడ కనబడిన తర్వాత వాళ్ళ ఆవిడ కనబడలేదంట, ఒక కొత్తగా ఒక ఏంటంటే ఖైదీ వచ్చినప్పుడు ఆవిడని అడిగితే నీ భార్య సంఘంలోనే ఉంది, సంఘంలో మరి ఏం చేస్తుంది, దుఃఖిస్తుందా ఏడుస్తుందా ఏంటంటే నువ్వు చేయవలసిన పని మీ వైఫ్ చేస్తుంది, ఆమె నవ్వుతుంది పాటలు పాడుతుంది అని అంటుంది. ఇప్పుడు ఆ పక్కన కూర్చొని వాళ్ళ వైఫ్ కూడా అదే మాటలు చెప్తుంది, అంటే ఐ టేకిన్ ద రోల్ ఆఫ్ మై హస్బెండ్, వాళ్ళు చేయవలసిన పురుషులు చేయవలసిన పని స్త్రీలుగా మేము చేసుకున్నాం, మాకు ఇంకేంటంటే ఏమైపోయారు అమ్మ నాన్న భర్త ఏమైపోయారో లేదు, కానీ మేమేమనుకున్నాం ఒకటే, దేవుని యందు మేము స్తుతించాం, దేవుడి మీద మేము ఆధారపడతాం, మిగతావన్నీ గాడ్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఆవిడ చెప్తుందంట కదా. దేవుడిచ్చే శాంతి అటు రీతిగా మన జీవితాల్లో ఉంటుంది ఎప్పుడు అనంట ఆయన మీద ఆనుకున్నప్పుడు, సగం కాదంట కదా. చూడండి సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఎట్లా ఉంటుందంటే 3:5లోని చెప్పండి. చాలక్క చూసారా, ఇక్కడ ఏంటంటుందంట దేవుని మీద ఆధారపడకుండా చేయడానికి చాలాసార్లు ఏమవుతుందంట, దేవుని వాక్యం దేవుని చిత్తం కనిపెట్టకుండా దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోకుండా అట్లా మనము దారి తొలగిపోవడానికి చాలాసార్లు ఏమవుతుందంట మన స్వబుద్ధి అంటే నీ సొంత ఆలోచన నీ సొంత జ్ఞానము ఏం చేస్తుందంట, నువ్వు జ్ఞానిని అని
అనుకోవద్దు అని అంటుంటాడంట. చూడండి, సంసోన్ చూసినప్పుడు ఎందుకు ఆఖరిగా బందీ చేస్తారు, గుడ్డివాడైపోతాడు, ఆఖరికి ఎక్కడ అనుకున్నాడు, తడిమి ఆ స్తంభాల మీద ఆనుకుని ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు, దేవుడు లాస్ట్ మినిట్లో జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ ఏంటంటే ఇంకా దేవుడంటే నువ్వు బ్రతకటానికి దేవునికే ఇష్టం లేనట్టుంది. మరి అంటే ముందేమన్నాడు, నా శక్తి నా బలము అని దాని మీద ఆధారపడ్డాడు. సంసోనుకున్న దేవుని చిత్తం అంతా ఏమనుకున్నాడంటే, నేను చేసేయగలను, నేను కొట్టేయగలను, నేను మేనేజ్ చేసేయగలను అని అనుకున్నాడు. దేవుని మీద ఆధారపడలేకపోయాడు. ఆఖరిగా ఎవరి మీద ఆధారపడాల్సి వచ్చిందంట. చూడండి, 2 రాజుల గ్రంథంలో కూడా ఒక అధికారి ఉంటాడు. చూడండి, ఆహాబు చెప్తూ ఉంటాడు కదా, ఒక అధికారి 2 రాజులు 7:2లో చూడండి, ఆయన కూడా ఏం చేస్తాడంటే కొన్నిసార్లు అవిశ్వాసం కూడా అంటే ఇక్కడ చూసారా, అప్పుడు కరువు వస్తుంది. సమరియా దేశంలోని కరువు వచ్చిన తర్వాత ప్రవక్త వచ్చి చెప్తూ ఉంటాడనమాట, రేపటికి దినంకి ఏంటంటే క్షామం పోతుంది, ఆకాశ వాకులు తెరవబడతాయి, సమృద్ధి అనే ఆహారము ఆకాశం నుంచి క్రొమ్మరించబడతాయని చెప్పగానే ఈ అధికారి ఎవరు చేస్తాడంట, రాజు ఎవరి మీద అయితే ఆనుకుంటాడో కదా. అసలు రాజు ఆనుకోవాల్సింది ఎవరు, తను రాజుగా చేసిన దేవుడి మీద రాజు ఆనుకోలేదు. ఇంకెవరి మీద ఆనుకున్నాడంట, అధిపతి మీద ఆనుకున్నప్పుడు అప్పుడెప్పుడో జరిగే మన్నాను కురిపించిన దేవుడు, ఆకాశవాకులు కిటికీలు తెరిచిన అంటే దేవుడు అంటే తెలుసు కదా, సంపూర్ణంగా నమ్మకపోయినా ఆ దినాల్లో ఎప్పుడో ఎక్కడో జరిగింది కదా, ఇప్పుడు మళ్ళీ జరుగుతుందని ఏమీ లేదు. చాలాసార్లు నిన్నటి దినమే మన జీవితంలో అద్భుతం చూస్తాం, నిన్నటి దినమే దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తూ ఉంటాడు. మొన్న గడిచిన సంవత్సరం గడిచిన నెలే దేవుడు మన మనకన్నమైన రోగం నుంచి, అపాయం నుంచి మన బిడ్డల్ని, మన కుటుంబాల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్లా అయినప్పటికీ కూడా ఏమైందంట, మళ్ళీ ఇట్లా జరుగుతుందా, మళ్ళీ సమస్య వచ్చినప్పుడు, మళ్ళీ ఏంటంటే మళ్ళీ మన ముందు ఒక ఉపద్రవం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎట్లాగైపోతాం అంటే మరలా దేవుడు నమ్మడానికి అవిశ్వాసం మనకి అడ్డొచ్చేస్తుంది. మరలా మనం ముందుకు వెళ్ళడానికి, దేవుని సంపూర్ణంగా నమ్మడానికి, సంపూర్ణంగా ఆనుకోవడానికి ఎట్లా ఉంటుందంట. ఈ రాజు అట్లా అంటాడు అధికారి, ఏంటంటే దేవుడు ఆకాశవాకులు విప్పినా సరే, ఆ తూములు ఇప్పినా సరే అది జరగదు, ఇంత త్వరగా అది అసాధ్యము అని చెప్పి దేవుని శక్తిని కదా, దేవుని అనంత జ్ఞానాన్ని, దేవుని శక్తిని అనుమానించాడు, దేవుని కుదించేశాడు. మానవ శక్తితో, మానవ బుద్ధితోని మనం దేవుని ఆశ్చర్య కార్యాలు మనకి పరిగణించలేం కదా. దేవుని తలుచుకుంటే నిమిషం మాత్రంలోని దేవుడు ప్రతి పరిస్థితిని మన జీవితాల్లో మార్చేయగలే దేవుడు కదా. అట్లాంటి దేవుడిని అట్లాగా చాలాసార్లు ఏమైందంటే మన విశ్వాసంలో చాలా కార్యాలు దేవుడు చేయాలనుకుంటాడు, అద్భుతాలు ఒక గ్రామంలో చేయాలన్నప్పుడు ఎందుకు చేయలేకపోతాడు ఒక మాట ప్రత్యేకంగా ఉంటుంది. వారి అవిశ్వాసం వల్ల ఏంటంటే నేను వారి మధ్య అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నేను చేయలేకపోతున్నాను. ఆనుకోండి ఒక విషయము ఏదంటే ఇంకోటి, ఈ దినాన మన జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏంటంటే ఎవరి మీద ఆనుకుంటున్నాము, అది ఇప్పుడు ఆనుకున్న వాళ్ళు సరైన వారు లేకపోతే అవిశ్వాసి అయినప్పుడు అయితే ఏమవుతుందంట, అది మన జీవితాలకి చాలా ప్రమాదమై ఉంటుంది. ఒకరోజు అంటే ఒక మెట్రో ముంబైలోనే ఒక ట్రైన్ వెళ్తున్నప్పుడు ఒక ఆయన ట్రైన్ కోసము నించుంటే ట్రైన్ లేట్ అయినప్పుడు కొంచెం ఆ సమయంలో కాలు నొప్పి వచ్చి ఆ గోడ మీద ఆనుకున్నప్పుడు అది ఏమైందంట, ఆ గోడ పడిపోయి ఆయన మీద చనిపోయారంట. ఆయనతో పాటు పక్కన ఇంకొకరు వెళ్తున్నప్పుడు ఆ గోడ ఇటువైపున మెట్రో రైల్వే స్టేషన్ ఇటు అయినా ఆయన మీద పడి ఆ పెద్ద ఆయన చనిపోయారంట. ఇటువైపులు ఉన్న వాళ్ళు స్కూటర్ మీద ఇంకో నలుగురు చనిపోలేదు, కానీ గాయాలయ్యాయి, హెల్మెట్ ఉంది కాబట్టి ఉందంట. అందుకే ఏంటంటే మనం ఎవరి మీద ఆనుకుంటున్నామో కూడా చూసుకోవాలి. మన పరిస్థితులు, మన కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతున్నామో, ఎవరి ఉద్దేశాలు తీసుకుంటున్నామో, ఎవరిని మనం ఆశ్రయిస్తున్నామో అది మనము చూసుకోవాలి కదా. అమ్నోన్కి ఒక స్నేహితుడు ఉంటంట, ఎవరు, యెహోనాదాబు కదా. వాడు ఏం చేస్తాడంటే ఇవ్వగా చాలా చెడ్డ సలహా ఇస్తూ ఉంటాడు. ఏంటంటే నువ్వు వెళ్ళి మీ నాన్న దగ్గర నువ్వు జ్వరం వచ్చింది, నువ్వు ఏంటంటే బాగోలేదని చెప్పు, మీ చెల్లిని తామాన్ని పంపించి వంట వండిస్తాడు అని చెప్పిన తర్వాత అట్లాగే చేసి ఆ సలహా ఏమైందంటే అమ్నోన్ ప్రాణానికి ఆ సలహా ఆయనకి ఊరైపోయింది కదా. అప్పుడు అబ్షాలోము తామార్ను చెరిపినందుకు ఏంటంటే 3 సంవత్సరాలు ఆగి కనిపెట్టి ప్లాన్
ప్లాన్డ్గా చంపేస్తాడు. అహీతోపెలు అట్లాగే అబ్షాలోంకి ఇస్తూనుంటాయి. ఈ దినాన మనం ఎవరి మీద ఆనుకుంటున్నాం, ఎవరి సలహాలు తీసుకుంటున్నాం ఆత్మీయ జీవితంలో, మనం దేవుని మీద ఆనుకుంటున్నామో, ఆయన మీద, ఆయన వాక్యానుసారంగా, ఆయన వాక్యము మన జీవితానికి ప్రామాణికంగా పెట్టుకొని, లేదంటే ఈ లోకం వైపు చూస్తున్నాం. ఎవరి వైపు మన కన్నులు ఉన్నాయో మనము చూసుకున్నట్లయితే ఈ దినాన మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. అడ్డంగా ఉంటే ఎలాగా సంసోన్ ఎట్లాగా తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని మీద ఆనుకోలేకపోయాడు. లేదంటే మనకు అవిశ్వాసం ఏం చేస్తుందంటే చాలాసార్లు మనం దేవుని మీద ఆధారపడకుండా మనల్ని చేసేస్తూ ఉంటుంది. మన స్వయం బలం మీద ఆధారపడుకోండి, మన బుద్ధి మీద ఆధారపడకూడదు కదా. రాజులు కంటే యెహోవాని నమ్ముకుంటా మేలు కదా. దేవుని వాక్యము అది నిత్యము, అది సత్యమైంది. చూడండి కీర్తన 23వ దావీదు కీర్తన మనం చూసినట్లయితే చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఈ దావీదు కీర్తన మనం 23వ దావీదు కీర్తన అది కంఠస్థ అయితే అందరికీ చిన్ననాటి నుంచి సండే స్కూల్ పిల్లల నుంచి దాన్ని చెప్తాడు. కానీ మనం ఎట్లాగా మనం దేవుని ఆనుకోవాలని అంటే ఇక్కడ దావీదు రాసిన కీర్తనే ఇది. 23వ దావీదు కీర్తన చాలామంది స్కాలర్స్ అనుకుంటూ ఉంటారు ఇది దావీదు తను కాపరి అయినప్పటికీ కదా, దావీదు గొర్రెల కాపరి అప్పుడు కాకుండా, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కాకుండా ఆయన రాజు అయిన తర్వాత రాసి ఉండొచ్చేమో అని అనుకుంటారు. అది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఏమంటున్నాడంట, ఒక విశ్వాసికి తన దేవుడికి ఎటువంటి రిలేషన్ ఉండాలి అని అంటే గొర్రెల కాపరికి అట్లా రిలేషన్ చూపిస్తూ ఈ కీర్తన అంతా రాశాడు. దావీదు తన వ్యక్తిగతంగా అనుభవంతో, దావీదుకి బాగా తెలుసు ఒక కాపరి బాధ్యతలో ఉన్న ఏంటంటే ఆ బాధ్యతలో ఉన్నవన్నీ కష్ట నష్టాలన్నీ ఎరిగినవాడు. ఎందుకంటే ఆయన కాపరి. వాళ్ళ తండ్రి నువ్వు వెళ్ళి యుద్ధంలో మీ అన్నదమ్ములు ఉన్నారు, నువ్వు వెళ్ళి ఆహారం తీసుకొని ఇవ్వు అని చెప్పినప్పుడు ఎట్లా బాధ్యత కలిగి ఉన్నాడంట, అవి వేకుజామునే లేచాడంట, తన మందలన్నీ ఇంకొకరికి అప్పచెప్పి అప్పుడు తండ్రి మాటకి విధేయత చూపించి తీసుకొని వెళ్ళాడంట. అంటే అన్నీ తెలుసు, సింహం వచ్చినప్పుడు ఎట్లా చీల్చాడో, తన మంద మీదకి వచ్చినప్పుడు కదా అవన్నీ చెప్తున్నాడు. అంటే అవన్నీ తెలిసి ఎట్లా చెప్తున్నాడంటే ఒక విశ్వాసి అంటే విశ్వాసిని ఎట్లా పోలుస్తున్నాడంట, మనం గొర్రెలతో పోలుస్తూ చాలామంది మన వీడియోలు చూద్దాం, వారి గొర్రెల క్రైస్తవులా అని అంటూ ఉంటారు. కానీ ఆయన మన కాపరిగా ఎప్పుడు ఉండటానికి ఖచ్చితంగా ఆయన ఎట్లాంటి మాటలు ఉన్నాయంటే ఆయన ప్రధాన కాపరి అని, ఆయన మనకు మంచి కాపరి అని చెప్పి ఈ వాక్యంలోని దేవుని గ్రంథంలో ఉన్నాయి. ఆయన మనకి ఎల్లప్పుడూ కాపరిగా ఉండే దేవుడే. కానీ మనము ఆయన ఎప్పుడు కాపరిగా ఉండాలంటే మన జీవితాల్లో మనము గొర్రెల వలె మనము ఉండాలి. మెడను వంచని జనాంగం కానీ లేదంటే బుద్ధి లేని గాడిదల వలె అట్లాగా ఉండకూడదు. కానీ మనం ఎట్లా ఉండాలంట, మనం గొర్రెల వలె ఉంటాం. అంటే ఆయన ఎస్ అంటే ఎస్, ఆయన చెప్పిన ప్రతి దానికి మనం లోబడుతూ విధేయత చూపిస్తూ మనం వెళ్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన కాపరిగా ఉండటానికి ఆయన ఇష్టపడుతుంటా. అన్ని జంతువులు ఎందుకు ఈ గొర్రెల్ని విశ్వాసంతో కంపేర్ చేశారంటే కొన్ని లక్షణాలు ఏంటంటే, ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే వాటికి అన్ని యానిమల్స్ లాగా వెనకాలని కొడితే కదా, మిగతా యానిమల్స్ని వెనకాలని కొడితే అవి వెళ్ళిపోతాయి కదా, అట్లా కాదు. కానీ ఒక గొర్రెని నడిపించాలంటే, ఒక మందని నడిపించాలంటే గొర్రెల కాపరి ఎక్కడ వెళ్ళి నించుంటాడంట, ముందున వెళ్ళి నించుంటాడంట. అట్లాగా అవి ఒకవేళ తప్పు మార్గంలో నడిపించినప్పటికీ కూడా వాటిని వెంబడిస్తూనే వెళ్తుంటాయి. కానీ మనకున్న కాపరి ఎవరంట, మంచి కాపరి కదా, గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన కాపరి, ఆయన మన కొరకు ప్రధాన కాపరి ఉన్నాడు కదా. అటువంటి దేవుణ్ణి మనము వెంబడించిన ఉన్నాం. అవి ఒకసారి ఏమైందంట, ఎక్కడో టర్కీలోని కొన్ని గొర్రెల కాపలు దాన్ని అంటే ఏంటంటే వారు ఎటు వెళ్తున్నప్పటికీ వారికి తెలియకుండా, విశ్వాసి ఎట్లాగంట మనం అందరము యెషయా రాసిన గ్రంథంలో ఉంటుంది 53:6లోని మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నాము. అంటే మనం ఈ లోకంలో ఏంటంట
దేవుని ఎరక్కముందు దారి తొలగి ఉన్నవారు, ఒక గురి, ఒక గమ్యము, మన జీవితానికి దేవుని ప్రణాళిక, ఉద్దేశము లేకుండా ఏదో పుట్టాం కదా, బ్రతకాలి కదా అని బ్రతికేస్తున్నప్పుడు దేవుడు మనల్ని వెతికి రక్షించి మన పాపంలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మనం చచ్చిన వారమే ఉండగా మనం దేనికి అర్హులమో, నరకానికి అర్హులం, శిక్షకు మనం పాత్రులమై ఉన్నప్పుడు ఆ ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించి సజీవ లెక్కలో ఉంచి దేవుడు మనకు ఆయన రాజ్యంలోని మనని వారసులుగా మనల్ని చేసి ఉన్నాడు. ఎప్పుడు తెలుసుకున్నాడంటే దేవుడు నువ్వు గర్భంలో పిండంగా ఉన్నప్పుడే కాకుండా ఇప్పుడు భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. నువ్వు అనుకోవచ్చు, నువ్వు గర్భం పిండంలో నీ కన్నులు నన్ను చూసాయని దావీదు 139వ కీర్తనలో అంటుంటాడు. కానీ భూమికి పునాదులు, మనం ఇక్కడ ఏదో మనం వచ్చేసాము, మనం పిలిచారు కదా, లేదంటే వెళ్ళాలి కదా అని వచ్చేసాం, కానీ నీవు నేను ఈ స్థలంలో ఉంటామని దేవుడు ఎప్పుడు అనుకున్నాడంటే, ఎప్పుడు భూమికి పునాదులు వేయనప్పుడు, ఈ సమయంలో ఈ గడియలో నీవు నేను ఇక్కడ ఉంటామని అంత ప్రణాళిక, నిన్ను నన్ను ఎరిగిన దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని ఉన్నాడు, మనల్ని నడిపించడానికి, ఆయన మన కాపరిగా ఉండటానికి ఆయన ఇష్టపడే దేవుడే ఉన్నాడు కదా. అంటే నేను చెప్పదంటే మనము త్రోవ తప్పి తొలగిపోయాం, మనం తొలగిపోయినప్పుడు దేవుడు మనల్ని వెతకి రక్షించాడంట. మనం ఇటు అటు వెళ్ళిపోతున్నామంట, గురి లేక గమ్యం, తన సొంత మార్గంలో త్రోవ తప్పి ఉన్నారు. 53:6 చూడండి. యెషయా చెప్పండి అక్క, చెప్పండి. అటు అందరూ తొలగిపోయాం కాబట్టి దేవుడు, మనము ఏంటంటే మన యజమానుడు, మన దేవుడు మనం ఎరిగినాం కదా. చూడండి, యెషయా రాసిన గ్రంథము మొదటి దాంట్లో ఉంటే, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన ఆటల కన్నా ఏంటంటే, చూడండి, ఎప్పుడన్నా ఒక పిల్లి కానీ, కుక్క కానీ, లేదంటే కోడి పెంచుకున్న కోడి పిల్ల కానీ దాన్ని వదిలేస్తే ఏం చేస్తుంది, అవన్నీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాయంట. ఒక గొర్రెకి మాత్రమే ఏంటంట తెలియదంట, వెనక్కి ఏ మార్గం వెళ్ళాలా, ఎటు వెళ్ళాలో, తన దొడ్డిలోకి, తన కాపరి దగ్గరికి ఎట్లాగా వెళ్ళాలో దానికి తెలియదంట. అందుకే ఏంటంట, చూడండి, అక్కడ దేవుడు ఉపమానం చెప్తూ, ఒక 100 గొర్రెల్లోని తనకున్న విధానం ఒక్కటి తప్పిపోతే అది వచ్చేస్తుంది లేదని వదిలేడు, ఎందుకంటే అది రాలేదు. ఆ గొర్రెకి ఏంటంటే ఎట్లా వెనక్కి రావాలో మార్గము మళ్ళీ దానికి తెలియదు. తప్పిపోతే ఇంకా ఒక ఎక్కడన్నా పచ్చిక గల చోట లేదంటే గడ్డి దొరికినప్పుడు అది అట్లా ఉండిపోయి అనాలోచనలుగా అటు వెళ్ళిపోయి త్రోవ తప్పిపోయి మంద నుంచి వేరే అయిపోయి మిగతా క్రూరమృగాలకి ఆహారం అయిపోతుంది, కానీ మళ్ళా మందకి వెనక్కి రాదు. అందుకే అప్పుడు ఏం చేస్తాడంటే, ఆ ఉపమానంలో తన మందను వేరేగా అప్పచెప్పి ఆ ఒక్క గొర్రె కొరకు వెతుక్కుంటూ దేవుడు వస్తూ ఉంటాడండి. ఈ దినాన్ని కూడా దేవుడు మనల్ని కూడా ఏం చేశాడంట, తప్పిపోయినాము, నశించిపోయిన మనల్ని అందరినీ వెతికి రక్షించి దేవుడు మళ్ళా ఆయన సంఘంలోని, ఆయన రాజ్యంలో, ఆయన కుటుంబంలో మనకి స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. అంటే ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే, మనం ఈ గొర్రెలకంట అవి మిగతావన్నిటిలాగా కదా, ఒకటి మనం ఏం చెప్పామంటే అవి దారి తొలగిపోతాయి, వాళ్ళకి మళ్ళీ తిరిగి వెనక్కి రాలేని జంతువులు. ఇంకొకటి అంట, మిగతా ఏ జంతువు అంట కూడా దాన్ని మళ్ళీ దాడి చేయడానికి కదా, తిరిగి దాడి చేయడానికి కొంతమందికి కార్లు ఉంటాయి, లేదంటే కొమ్ములు ఉంటాయి. ప్రతి జంతువు కూడా విశ్వంలో తను కాపాడుకోవడానికి, శత్రువు నుంచి కాపాడుకోవడానికి ఏదో ఒకటి రక్షణగా లేదంటే డిఫెన్స్ చేసుకోవడానికి ఉంటాయి. కానీ ఈ జంతువు కంట ఏంటంట తను కాపాడుకో, ఒకవేళ ఏమవుతుందంట, వెనుక తిరిగి వెళ్ళకగా పడిపోయింది అనుకో, జుంటు టార్టైస్ పడిపోయినా మనం చాలాసార్లు చూస్తాం, చిన్న బొద్దింకి ఇంట్లోని వెనక్కి తిరిగి పడుకున్నా గాల్లో కాలు కొడుతూ ఉంటుంది తిరగటానికి. అలా ప్రయత్నించి అప్పుడు అది వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా మనం బొద్దింకలను చాలాసార్లు మనం కిచెన్లో ఉన్నప్పుడు మనం చూసాం. అట్లాగే ఈ గొర్రె ఒకవేళ బాగా ఏంటంటే బలిసింది అయిందనుకో, అది అట్లా వెనకాల పడిపోయిందంటే ఏం చేయాలంట, అది ఏం అవుతుందంట, దాని కడుపులోని ఆ పేగులన్నీ ఈ శరీరం మీద బరువు పెట్టిన తర్వాత అది ఊపిరాడక కొంత సమయం అట్లాగా వదిలేసినట్లయితే, ఆ కాపరి కన్ను దృష్టిలో పడలేదనుకోండి, లేదంటే
ఇటు అటు వెళ్ళిపోయినప్పుడు ఏమవుద్దంటే అది చచ్చిపోద్దంట, ఇంకో నిమిషంలోకి చచ్చిపోద్దంట. మనం కూడా ఏమవుతుందంట, కొన్నిసార్లు మనం కూడా దేవుడి నుంచి తొలగిపోయి దేవుని మార్గం నుంచి, దేవుని సన్నిధి నుంచి వెనక్కి తిరిగిపోయినప్పుడు, దిగజారిపోయినప్పుడు ఎట్లా అంట మళ్ళా మనము మన కాపరి దగ్గరికి మనం రాలేకపోయింది. దేవుడు మనల్ని సృజించినప్పుడు, దేవుడు మళ్ళీ మనం హత్తుకొని ఉంటాం, మనల్ని క్షమించకపోతే ఏమవుతుందంట, మనం ఈ లోకంలోనే నశించిపోతాం. అందుకే మనకేంటంటే అట్లా మనుషులు, అట్లా జంతువుల్లాగా దేనికి కంపేర్ చేశాడంటే గొర్రెల్ని, అందుకే కంపేర్ చేశాడంట. ఇక్కడ ఉంటుంది ఒక మాట ఉండి, ఆయన పచ్చిక గల చోట్ల ఏముంటుందమ్మా ఒకసారి చదవండి. ఒక గొర్రెకంట చోట్ల అంటే ఎక్కడ పడితే అక్కడ అది తినేయకూడదంట. ఇప్పుడు ఆ గొర్రెల కాపర్లు ఏం చేస్తారంట, లేదంటే ఒక పర్వతం మీద తీసుకెళ్ళిన, ఒక హిల్ మీద తీసుకెళ్ళిన, బాగా గడ్డి మేసిన తర్వాత కొన్ని తింటే అవి ఏమవుతాయంట, వాటికి ప్రమాదం అంట. వారి చేతులు కాలు పక్షవాయువు వచ్చి, లేదంటే మత్తు వచ్చి అవి ఏంటంటే చచ్చిపోతూ ఉంటాయి. అందుకే ఏంటంటే ముందుగా ఆ మందను నడిపించే ముందు ఆ కాపరి వెళ్ళి అక్కడ ఏమన్నా క్రూర మృగాలు ఉన్నాయా, లేదంటే ఒక తోడేలు కానీ, లేదంటే ఇంకొకటి కానీ దీన్ని భయపెట్టేటట్టు ఉన్నట్లయితే ఏం చేస్తాడంట, ముందుగా వెళ్ళి పరిరక్షించి అదంతా చూసుకొని అప్పుడు నడిపిస్తూ ఉంటాడంట. పచ్చిక గల చోట్ల దేవుడు ఏం చేస్తాడంట, నడిపిస్తూ ఉంటాడంట. పరుండ జైని దినాన్న సింహము అడవికి రారోజు కదా, అది వేటాడడానికి వెళ్ళిందంటే, లేచిందంటే దానికి ఆహారం దొరకకుండా తిరిగి వెనక్కి. అట్లాగే ఏంటంటే మనం కూడా దేవుడు ఈ దినాన మనము లేమి స్థితిలో ఉన్నప్పుడు, లేదంటే మనకి ఇంకొంచెం దేవుడు మనం అయ్యో నన్ను ఇంకా ఏంటంటే ఈ స్థితిలో ఉండిపోయినా, ఈ కరువులో ఉండిపోయినా, లేదంటే నేను ఇంకా వృద్ధిలోకి రాలేకపోతున్నానే, అప్పుల బాధల్లో ఉండిపోతున్నామే అని అనుకోవడానికి లేదంట. సింహము లేమి కలిగి ఆకలిగా, అది ఎంత బలమైన జంతువైనా, అది ఎంత వేటాడడానికి, దాని ఆహారాన్ని తెచ్చుకోవడానికి ఎంత పరాక్రమం గలదే అయినప్పటికీ కూడా అవన్నా ఆకలిగా ఉంటాయి. కానీ యెహోవాని ఆశ్రయించిన వారికి ఏమదంట, ఏ మేలు కొదవలేదు అంట. నువ్వు చింత పడాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ థింగ్స్ కదా. ఆకాశ పక్షులు కూడా విత్తవు కొయ్యవు కదా, మనం ఏమి తిందామో ఏం తాగుదామో అని చింత పడవలసిందే లేదు. ఇప్పుడు మనం ఏమనుకోవాలంట, నా కాపరి యేసయ్యా, నా కాపరిగా నా జీవితంలో నీ మీద నేను ఆనుకోవటానికి, సంపూర్ణంగా నేను ఆనుకోవటానికి నేను నిశ్చయించుకున్నాను. నా జీవితంలో ప్రభువుగా ఉండటానికి, ఆధిపత్యం వహించడానికి నా జీవితాన్ని నేను ఇస్తున్నాను. ఇంక నేను జీవించిన కానీ నా చిత్తము, నా ఆలోచన, నా జ్ఞానము కాదు, కానీ ఏంటంటే నిన్ను నేను ఆశ్రయిస్తే ఏ మేలు ఏంటంటే కొదువు కాదండి. చూడండి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఏమందంట, ఒక గొర్రె పడుకోవాలంటే అది చాలా పిరికితనం గల యానిమల్ అంట కదా, చాలా భయం దానికి. ఏంటంటే ఒక గాలి వచ్చి ఒక పొదలకు శబ్దం వచ్చినప్పటికీ కూడా అది భయం వేసేస్తుందంట. ఆ భయంతో ఏమవుతుందంట, ఆ భయంకి అది అసలు ఏమొస్తుందో తెలియకుండా ఆ మందలో ఒక గొర్రె మీద పడిపోయి మొత్తం గొర్రెలన్నీ ఇంచుమించుగా చచ్చిపోతూ ఉంటాయంట. అంత అంటే అనాలోచనగా, అంత పిరికిదన్నమాట. అట్లాగే ఏమవుతుందంటే దానికి పడుకోవడానికి 4 పరిస్థితులన్నీ దానికి సానుకూలంగా ఉంటాయి. ఒకటేంటంటే భయం ఉండకూడదంట. ఒక దూరంలోనే ఎన్నో అడుగుల దూరం అయినప్పటికీ ఒక సింహాన్ని కానీ చూసినట్లయితే ఏంటంటే అది భయపడిపోతూ ఉంటుందంట. చాలాసార్లు ఈ లోకంలోనే మనకు కూడా మన్న భయం ఉంటుంది, భవిష్యత్తుకు కోసిన భయం ఉంటుంది, మన ఆరోగ్యం కొరకు భయములు ఉంటాయి, లేదంటే ఏ రోగమన్నా వస్తుంది, లేదా శాప భయం ఉండొచ్చు. అనేకమైన ఏంటంటే మన భయాల ద్వారా మనల్ని పీడిస్తుంటాయి. దావీదు అంటూ ఉంటాడు కదా, నాకు నలుదిశల నుంచి భీతి కలుగుతుందంట, నాకు భయం కలిగిన దినమున నేను యెహోవాని ఆశ్రయించదను అని అంటూ ఉంటాడంట. ఎక్కడంట, ఆ దినమునే, నా బాల్య దినములప్పటి నుంచి కూడా యెహోవా నీవే నాకు నిరీక్షణ, ఆధారం. నేను ముసలితనంలోకి వచ్చినప్పటికీ కూడా నన్ను విడువముక్కుము అని ఉంటుంది. అంటే ఏంటంట, దావీదు ఎంత రాజు అయినప్పటికీ కూడా ఏంటంటే యుద్ధాలు చేశాడు కాబట్టి శత్రువులు ఎప్పుడు నలుదిశల నుంచి ఉన్నప్పటికీ కూడా నేను నెమ్మదితో శాంతితో నేను ఉంటాను అని దావీదు చెప్తున్న మాటలు. ఎందుకని అనుకుంటే మన కాపరి ఆయన అయితే కదా, దావీదు అందుకే అంటుంటాడు, ఆయన మన కాపరి అయితే మన నలుదిశల్లో మనకి సరిహద్దుల్లో ఏమేస్తాడంటే ఆయన నెమ్మది
కలుగజేసే దేవుడు అనమాట. అటు రీతిగా ఇవి ఎప్పుడు పడుకుంటాయంట, మొదటిగా దానికి ఏమి భయాలు ఏమి దాని జీవితంలోని ఉండకూడదంట. చాలాసార్లు మనకు నిద్ర పట్టని రాత్రులు ఉంటాయి కదా, అన్నీ బాగానే ఉంటాయి, ఏసీ ఉంటుంది, మస్కిటో రెప్లెంట్ ఉంటుంది, లేదంటే ఇంకేమి ఉండదు. కానీ మనకి ఏంటంటే తెలియని చింత బాధ కదా, రేపొద్దున ఈఎంఐ ఎలా కట్టాలి, రేపొద్దున రెంట్ ఎలా కట్టాలి, బిడ్డలు ఎలాగా, రేపొద్దున పెళ్ళి ఎలాగా, లేదంటే ఇంకేదైనా సమస్యలతోని మనం సతమతమవుతున్నప్పుడు ఏమన్నా నిద్ర కన్నులకు కరువైపోతుంది, కన్నీరే మనకి మిగులుతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో కూడాను మనము దేవుని మీద ఆనుకున్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంట, మీకు 6 బాధలు కలిగినను మీరు నశించిపోదురు, 7 బాధలు కలిగినను నీతిమంతుడు వాటి అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తానని అంటున్నాడు దేవుడు. కానీ ఆయన మన కాపరి అయి ఉన్నప్పుడు ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఖచ్చితంగా మనని నిలబెట్టేతాడు. ఇంకోటి ఏంటంటే వాటికి ఏమి ఉండకూడదంటే వాటికి బాధ ఉండకూడదంట. చాలాసార్లు ఆ మందలోని గొర్రెలు ఒకటి ఏమనుకున్నామంటే భయం, రెండోదంట బాధ. చాలాసార్లు ఒక గుంపులోనే మగవి ఆడవి, ఒక మందలోని ఒక 200-300 ఉంటాయి గొర్రెలు కదమ్మా. అట్లాగే ఆ మందలోంచే ఏమంట గొర్రెలు ఉన్నప్పుడు మగవి ఆడవి కలిసే ఉంటాయి. ఆ కలిసి ఉన్నప్పుడు మగవి ఏం చేస్తూ ఉంటాయి, కొన్ని పొగరబోతూ ఉంటాయి, కొన్ని బలమైనవి ఉంటాయి. ఆ పక్కన ఆడవి ఉన్నట్లయితే లేదంటే మగవాడిని ఏం చేస్తుంటే తోసుకుంటూ ఉంటాయి, ఆధిపత్యం కదా. ఎక్కడన్నా ఉన్నది ఆధిపత్యం పోరు, నేను బలమైన కదా, అక్కడ ఒకరినొకరిని కొట్టుకుంటూ చూసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైనా ఒక మందలోని గొర్రెలు అంటే రెస్ట్లెస్గా ఉన్న, ఇరిటేటెడ్గా ఉన్న ఆ మంద ఏంటంటే ఆ గొర్రె ఏంటంటే ఆ భయంతో ఏం చేస్తుంది, చిక్కిపోతూ ఉంటుంది, అభివృద్ధి చెందదు, ఇంకా పిల్లలు ఈనలేదన్నమాట. అందుకే ఏం చేస్తుంటే గొర్రెల కాపరి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడంట, ఆ మందలోనే ఏంటంటే నెమ్మదిగా ఉండటానికి, యూనిటీ ఉండటానికి ఎప్పుడు ప్రయాసపడుతూనే ఉంటాడనమాట. అందుకే మనం కూడా మన జీవితాల్లో ఏంటంటే మనకు శత్రువులు ఎక్కడి నుంచో రారు, బయట వచ్చిన లోకము అపవాది శత్రువులు కనుకన్నా మన కుటుంబంలోనే మన సంఘాల్లోనే అట్లాగే ఏంటంటే కొన్నిసార్లు మన మీద లెగుస్తూ ఉంటారు, మన చుట్టూనే మన దగ్గరగానే వారే. కొన్నిసార్లు మన భర్త ద్వారా నుంచే భార్యలకైతే భర్తకైతే భార్యల ద్వారా నుంచే, లేదంటే బిడ్డల ద్వారా నుంచే, లేదంటే అత్తమావులు కోడళ్ళు, ఇట్లాగా రకరకాలుగా ఏంటంటే వాళ్ళ ద్వారా నుంచే మనకి శ్రమలు, వారి నిందలు, లేదంటే వాళ్ళు లేని మాటలు చెప్పినప్పుడు, కొండలు చెప్పినప్పుడు వెనక ఒక మాట ముందు ఒక మాట కదా, మనం దేనికైతే మనం చెప్పలేని మాటలు ఇటు అటు అట్లాగా మనకి ఏం చేస్తుంటే మనకు గాయపరుస్తున్నప్పుడు ఏమవుతాయంటే యేసయ్యని ఎవరు అప్పచెప్పేశారమ్మా, 12 మంది శిష్యుల్లో ఎన్నుకొని ఏర్పరిచిన వాళ్ళు ముద్దు పెట్టి మరీ అప్పచెప్పేశాడట సిలువుకి కదా. ఆయన సొంత కుటుంబంలోనే అన్నదమ్ములు హేళన చేశారు, వారిని తృణీకరించారు, యేసయ్య దేవుడని అంగీకరించలేకపోయారు కదా. అట్లాగా కుటుంబాల్లోనే ఏముంటుందంట, మన అంగీకరించగలిగినప్పుడు, మన గుర్తింపు రాలేనప్పుడు, మనం చేసిన వాటిని వారు గణపరచలేకపోయినా పర్వాలేదు, కానీ మనకి కించపరిచి మనల్ని అవమానపరిచినప్పుడు ఉద్దేశపూర్వకంగా మనని త్రొక్కుదామని అట్లా చేసినప్పుడు మనం ఎవరి మీద అనుకోవచ్చంట, ఇట్లా యేసయ్యకి ఆయన సహా అనుభవం లేనివాడు కాదంట. వీటన్నిటి గుండా ఆయన కదా, వెన్నుపోటు అంటే తెలుసు, పక్కలో పడడం అంటే యేసయ్యకి తెలుసు కదా, చేదరించుకోవడం, హేళన చేయడం, ఉమ్ము వేయడం, ఇవన్నిటి గుండా ఈ మార్గం అంతటి గుండా ఆయన ప్రయాణించిన దేవుడే. ఈజ్ నాట్ అ డిస్టెంట్ గాడ్. ఇప్పుడు అనుకుంటున్న దేవుళ్ళు కదా చాలామంది బాబాలు, వారి దేవుళ్ళు ఎట్లా అన్నమ్మా సుఖభోగాలు ఎందు ఆసక్తి కలిగిన వారు కదా, స్త్రీల వ్యామోహంలో పడిపోయిన వారు ఉన్నారు, డబ్బు వ్యామోహంలో ఉన్నవారు, అటువంటి దేవుళ్ళని వారు కలుసుకున్నారు. కానీ మనం కొలుస్తున్న దేవుడిని ఆరాధించిన దేవుడు ఎటువంటి అంటే, నేను దేవుడిని కనుక నేను కాలు మీద వేసుకొని నేను సింహాసనం మీద కూర్చుంటాను, మీ బాధ లేదో మీరు పడండి, నాకు సంబంధం లేదు, ఐఎమ్ అ డిస్టెంట్ గాడ్ అని, నేను దూరాన ఉన్న దేవుడిని కాదు కానీ అత్యంత దగ్గరగా ఉన్నది, సమీపముగా ఉన్న దేవుడు కాబట్టి ఏంటంటే వాటికి వాళ్ళ కాపరి దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే ఇట్లా కొట్టుకోవడం చేయడం, మొండితనం, ఇట్లా ఈ మగవి ఆడవి కొట్టుకోవడం, లేదంటే వాళ్ళ మధ్యలో ఏమైనా అవుతున్నప్పుడు కాపరి వచ్చినప్పుడు సెట్ రైట్ అయిపోతాయంట. అది భయం, ఎందుకంటే చేతిలో దుడ్డుకర్ర దండము చూస్తాయట కదా, అవి చూసి వాళ్ళ మటుకు సెట్ అయిపోయి అప్పుడు జాగ్రత్తగా ఏమీ తెలియలేనట్టు మళ్ళీ మామూలుగా ఉంటూనే ఉంటాయంట. అందుకే మన భయములన్నీ ఏంటంటే, మన బాధలన్నీ మనం యేసయ్య మీద మనం వేపాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే మన మీద మనము మోసేద్దాం అని అనుకుంటాం కదా. మూడోది ఏంటంటే భారాలు
రెండోది ఏంటంటే దానికి ఆ గొర్రెలకంట ఇప్పుడు ఊలు ఉంటుంది కదా, దాన్ని తెలుగులో ఏమంటారు, ఉన్ని అనుకుంటాను, ఊలు కదక్క. దాన్ని ఏంటంటే దాని బరువు ఎక్కువైపోతుంది. ఒక 6-7 months 8 monthsకి అట్లాగా దాని వెయిట్కి మించిపోయినంత ఉన్ని వచ్చేస్తూ ఉంటుందంట. అది కళ్ళు కూడా కనబడవు, ఎక్కడికి వెళ్తుందో అది తెలియదు అనమాట. దాన్ని ఏం చేయాలంటే తన వెయిట్కి మించింది వచ్చిందనుకో, దాన్ని అట్లా వదిలేస్తే, ఇందాక చెప్పాను కదా, అది ఎటోవైపు పడుకున్నప్పుడు లేదంటే ఎటువైపు వెళ్తున్నప్పుడు అది వెనక తిరిగి పడిపోయింది అనుకో, అదేమవుతుంది, దానికే అది తిరగబడిపోయి దాని ప్రాణానికి అదే ముప్పు అవుతూ ఉంటే అది చచ్చిపోతుంది. ఎవరో చంపవసరం లేదు, ఎవరికో ఆహారం అవసరం లేదు కాదు. దాని మన జీవితాల్లో కూడా యోబు అంటుండే, నాకు నేనే భారమైపోయినని ఉంటాడు. మన జీవితాల్లో కూడా మన పాప భారం ఒకటి ఉంటుందంట, అది నేను మోయలేకపోతున్నానని యోబు గ్రంథంలో ఉంటుంది. దేవుడు ఆ పాప భారాన్ని కొట్టాడు కానీ కదా, అదేంటంటే ఒక స్నేహితుడిని ఇంకొక స్నేహితుడు విమోచించుట చాలా కష్టము, దాని క్రయధనము చాలా గొప్పది అంట. నిజమే, ఆ క్రయధనం గొప్పది కాబట్టే మనుషులు విడిపించలేరు కాబట్టే యేసయ్య ఏం చేశాడంట, మన కొరకు ఏంటంటే గొర్రెలు కోడెల రక్తంతో కాదు కానీ ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని అందరినీ కొనుక్కొని మనల్ని విమోచించాడు. మనం కూడా ఏం చేయాలంట, మనము పాప భారాలు లేదంటే ఏ భారాలు అయితే మనం మోస్తున్నామో, బాధ్యతలు అనే భారం లేదంటే కుటుంబ భారాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ చింతలన్నీ వేసేయండి. మీ భారములు సమస్త భారములు మోయించిన వారా నా యొద్దకు వచ్చి చెప్పండి అక్క, అది ప్రయాసపడి, ఫస్ట్ది గుర్తురాలేదు, ప్రయాసపడి భారం మోయించిన వాళ్ళు. గొర్రెలు ఎటువంటి జంతువులు అంటే భారాలు మోసే జంతువులు కాదండి. గాడిదలకి భారాలు వేస్తూ ఉంటారు, అవి మోస్తూ ఉంటాయి. కానీ గొర్రెలు ఎటువంటి వారు, ఎందుకు మనుషులు అంటే మనం ఏం చేస్తూ ఉంటాం, మన పాప భారాలని మన భారాలని ఇవన్నీ ఏం చేస్తూ ఉంటామంట, మనం మోసుకొని వెళ్ళిపోవడానికి ప్రయాసపడుతున్నాం. కానీ గొర్రెల్ని ఎందుకు కంపారిజన్ అంటే ఏంటంటే, అది ఆయన మీద వేస్తే ఆయన ఏం చేస్తాడంట, పూర్ణ శాంతి గలవాని, ఆయన రెస్ట్ ఇస్తాడంట. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పడుకోవంట, అవి ఆకలిగా ఉంటే, ఆకలి ఉన్నట్లయితే ఎవరికైనా నిద్ర పడుతుందమ్మా, ఆకలితో పడుకోకరా నిద్ర పట్టదు అని అంటూ ఉంటాం. ఒకవేళ కడుపు నిండిపోయినా పిల్లలకి ఏం చెప్తాం, ఆకలితో కొంచెం అన్నా కడుపులో ఉంటే అప్పుడు మత్తెక్కుతుంది కదా, అప్పుడు నిద్ర వస్తుంది అని చెప్తూ ఉంటాం కదా. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సింహం అంటే మన దేవుడు మన కాపరే ఉన్నప్పుడు ఏమంట, మనకి ఈ 4 సాటిస్ఫై అయితేనే అప్పుడు ఏం చేస్తూ ఉంటాయంటే అవి కాలు ముడుచుకొని పొట్టతో ఆనుకొని దగ్గరికి తెచ్చుకొని అప్పుడు అవన్నీ ఏంటంటే ఆ గొర్రెలు ఆ శాంతికరమైన జలము లేదు, ఆ శబ్దం కూడా రాకూడదంట కదా, అంత నిమ్మలంగా ఉంటే అప్పుడు వాడికి నిద్ర వస్తూ ఉంటాయంట. ఆ భయాలు, ఆ భీతి, ఆ భారాలు, ఈ మిగతావన్నీ ఏవైతే మనల్ని కలవరపరుస్తున్నాయి, ఈ లోకంలోని ఏ భయాల ద్వారా ఏ భారాలు అయితే మనం ఉన్నాయో అవన్నీ మనం కలవరపరుస్తున్నాయి. మనకి నెమ్మది లేకుండా, మనం ఆదరణ లేకుండా కొట్టబడుతున్నామో, దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు భయపడిన అవసరం లేదు, నిన్ను మళ్ళా కడతాను, నిన్ను నిలబెడతాను, నిన్ను వృద్ధిలోకి తెస్తాను, నేనున్నాను, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, నీ మటుకు నువ్వు ప్రయాసపడని అవసరం లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట. చూడండి, ఇంకొక మాట చూద్దాము, ముగించేసుకుందాం. అదే కీర్తన గ్రంథం 23లోని కిందన ఒక మాట ఉంటుంది, పచ్చిక గొల్ల శాంతికరమైన. ఇంకోటి ఏంటంటే ఇవేంటంటే ఈ గొర్రెలంట షీప్ అనే వస్తుంది. ఆ గొర్రెలంట నిలకడగా ఉన్న జలముల దగ్గరే నీరు తాగుతాయంట, లేదంటే శబ్దం వచ్చిన దగ్గర అవి నీళ్ళు తాగంట. మళ్ళీ ఏంటంటే క్లీన్ వాటర్, పరిశుద్ధంగా లేదంటే మంచి నీటినే, శుద్ధంగా ఉన్న నీటినే వాటిని తాగుతూ ఉంటాయి. మన కాపరి కూడా ఏం చేస్తూ ఉంటాడంట, మనకి స్వచ్ఛమైన వాక్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఎల్లప్పుడూ మనకి సిద్ధంగా ఉన్నాడంట. అవి ఎందుకంటే ఆ శబ్దానికి ఏంటంటే ఆ మట్టి నీరు లేదంటే ఎక్కడ పడితే దాహం తీర్చుకోవడానికి అవి తీర్చుకున్నాయంట. ఈ లోకంలోని ఎక్కడ పడితే అక్కడ ఆహారము దొరకదు. మనము ఈ లోకంలో మన జీవితాన్ని తృప్తిపరచుకోవటానికి
బాధలో కష్టంలో ఉన్నప్పుడు చాలాసార్లు కొన్ని వ్యసనాలకి అలవాటు పడిపోతూ ఉంటారు. లేదంటే ఇంకొకరు చెప్తుండడం వల్ల వారి హృదయం భారం తగ్గిపోద్ది అని అనుకుంటూ ఉంటారు. లేదంటే కొన్ని అలవాట్లకి లోనవుతూ ఉంటారు. లేదంటే ఇంకొక మనుషుల మీద ఆధారపడుతుంటారు. తల్లో తండ్రో అట్లాగా మనుషుల మీద ఆధారపడితే కొంచెం సేద తీర్చుకుంటారు, కొంచెం భారం తగ్గింది అనుకుంటాం. కానీ దేవుడు ఏం చదివి ఎక్కడికి వస్తే నీ భారం తీరుతుందో, ఎక్కడ పడితే నువ్వు అక్కడ మేత మేస్తే నీళ్ళు తాగితే కాదు, కానీ నా దగ్గరికి వస్తే, మీరు నా దగ్గరికి వస్తే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంట, సేద తీర్చే దేవుడు. చూడండి యెస్కేలు రాసిన గ్రంథము 34 అది ఆఖరిగా చూసుకొని మనం ముగించేద్దాము. యెహెజ్కేలు 34:11 ఇదిగో నేను నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. యెహెజ్కేలు 34:11 గట్టి చదవండి అక్క కొంచెం. చాలక్క చూసారమ్మా, పైనుండ గొర్రెలు చెదరిపోయినప్పుడు వాటిని వెతికినట్లు కదా. ఒక కాపరి ఏం చేస్తాడో అవన్నీ పైన మన కొరకు దేవుడు ఆయన మన కొరకు వ్యక్తిగతమైన శ్రద్ధ ఎట్లా ఉందంటే దాన్ని చెదిరిపోతే వాటిని వెతికినట్లు వెతుకుతాడంటే. చీకటి గల మబ్బు దినం ఉంది అంటే లైట్ లేనప్పుడు లేదంటే చీకటిగా ఉన్నప్పుడు ఆ గొర్రె తప్పిపోయింది అనుకోండి, చూడండి ఎంత చక్కగా రాయించారో, ఎక్కడికెక్కడికి అవి చెదిరిపోతాయో అక్కడి నుండి అన్నిటినీ మనం తెప్పిస్తారంట, తోడుకొని వస్తాడంట స్వదేశంలోకి తెచ్చి పర్వతముల మీద వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపరుల స్థలములను వాటిని మేపెదను. ఎక్కడంట, మంచి మేత స్థలముల చోట, ఉన్నతమైన స్థలములు పర్వతముల మీద మంచిగా గడ్డి మేసే దగ్గర దేవుడు తీసుకొచ్చి వాటిని పుష్టిగా మేపుతాడంట. మంచి దొడ్డలో పండుకొను కదా. ఇజ్రాయేల్ పర్వతం బలమైన మేత, నేనే నా గొర్రెలు మేపి పరుండ బెట్టుదును. ఇదే ప్రభు యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను ఆయన వెతుకుతాడంట. తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దాన్ని కట్టుదనంట కదా. చూడండి యెషయా రాసిన 40:11 చూడండి ఆయన ఎట్లా మాట్లాడతాడో. అలా వెనక్కి వెళ్దాము. చెప్పండి. చాలక్క అంటే ఏంటంటే పాలిచ్చిన వాటిని ఈ దేనిని దేవుడు బలవంతం చేసే దేవుడు కాదంట కదా. అన్నిటినీ నడిపించే విధానము ఒక్కలాగా ఉండదు కదా. అప్పుడే పుట్టిన పిల్లలు లేదంటే కొంచెం లేత వయసులో అవి నడిప్రాయంలో ఉన్న గొర్రెలను ఏంటంటే అవి పరిగెట్టి అలిసిపోతూ ఉంటాయి కదా. వాటిని ఏంటంటే కొంచెము ఆ దుడ్డికర పట్టుకొని దండం పెట్టి దాన్ని ఏంటంటే ఇక్కడ మెడ దగ్గర ఒకవేళ ఏదైనా పొదలో చిక్కుకుపోతుంటే దేనికి వాడుతూ ఉంటాడంట, చూడండి కొంకుమ ఇట్లా ఉంటుంది చూడండి, పెద్దవాళ్ళని నడవడానికి ఆనుకోవడానికి ఒక స్టిక్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. దాన్ని ఏం చేస్తాడంటే దాన్ని ముట్టుకోకుండా ఎంతో జాగ్రత్తగా ముళ్ళ పొదల్లోంచి అట్లా తీసి మళ్ళీ తల్లి దగ్గరికి చేస్తూ ఉంటాడంట. కొన్ని ఏం చేస్తూ ఉంటాడంట, పాలు ఇచ్చే వాటిని ఎట్లా నడిపిస్తాడంట, ఎట్లా నడిపిస్తాను అన్నారు అక్క, అది మెల్లగా నడిపిస్తా, అన్నీ ఒకలాగా నడిపించడంట. అంటే అది కొంచెం బలం తక్కువగా ఉంటుంది కదా. వాటిని ఆయన ప్రేమ ఆయన కృప ఎట్లాగుంటుందంట, ఆయన కొంచెం బ్రతిమాలుతూ ఉంటాడంట కదా. కఠినంగా కొన్నిసార్లు సొలొమోనుకి ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాడంట, ఒకసారి తన 2 సార్లు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో చూస్తున్నప్పుడు ఏంట్రా వీడు ఇంకా మారట్లేదు, దేవుడు ఇన్ని దెబ్బలు కొట్టినా అని అనుకుంటాం. దేవుని కృప ఎవరిని కనికరిస్తానో వాడిని కనికరిస్తాను అంటూ ఉంటాడు కదా దేవుడు కదా.
అట్లాగా కనికరించినప్పుడు ఎట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏముంది చూడండి, బలం గల వాటిని శిక్షయు మేత పెట్టి లయపరుచుతును అని ఉంటుంది. అంటే కొన్ని మొండి ఉంటాయి కదా, మాట విను, వాటి వలన గొడవలు జరుగుతుంటే ఒకదాని వల్ల క్రమం తప్పిపోతుంది అని అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, దాన్ని కొట్టి కదా దానికి రావాల్సిన శిక్షను ఎలా అట్లాగా దాన్ని క్రమపరిచి ప్రేమతో కరుణతో ఏంటంటే దేవుడు ఆ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా, అందరికీ ఒకలా ఉండదు. కొంతమంది చూసేసరికి ఏంటంటే ఆయన తీర్పులు డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి కదా, అట్లా వెంటనే శిక్ష వచ్చేస్తుంది. కొంతమందికి మరణం వరకు వెళ్ళిపోతూ ఉంటుంది, కొంతమందికి అట్లా కాదు. దేవుడు దీర్ఘశాంతాన్ని వారి పట్ల చూపిస్తూనే ఉంటూ ఉంటాడు. అట్లాగే మన జీవితాలు ఏంటంటే ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన కరుణ, ఆయన కృపను మనము ఏంటంటే వ్యర్థం చేయకూడదు. యాకోబు చూడండి పెనుగులాడుతూ ఉంటాడు దేవుణ్ణి. ముందంతా తన శక్తి, తన బలం, జ్యేష్ఠత్వాన్ని అట్లాగా మోసంతో తన తెలివితోని ప్రయత్నాలన్నీ చేసి సంపాదించుకుంటాడు. దేవుడితో పెనుగులాడిన తర్వాత అప్పుడు ఏమవుతుందంట, దేవుడు తొడ మీద, తెలుగులో అయితే కొట్టాను అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంట టచ్డ్ అని ఉంటుంది కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు నీ పేరేమని అనగానే సూర్యోదయం అయిన తర్వాత కుంటుతూ వెళ్తూ ఉంటాడు. అంటే అప్పుడు స్వయం పోయింది. అప్పుడు ఇంక నేను యాకోబుని కాదు, మోసగాడిని కాదు, ఇంక నేను ఇశ్రాయేలు అని ఉంటుంది. అప్పుడు ఆనుకోవడం మానేస్తాడు, తన సొంత శక్తి బలం మీద ఆనుకోవడం మానేస్తాడు. హెబ్రీలు రాసిన పత్రికలో యాకోబు కొరకు ఉంటుంది చూడండి, విశ్వాసం ద్వారా కదా. అట్లా ట్రీట్మెంట్ అందరికీ ఒకలాగా ఉండదు కదా. తుంటే నరం మీద కొట్టిన తర్వాత కుంటుతూ వెళ్ళిన తర్వాత హెబ్రీలు రాసిన పత్రికలో ఏముంటుందంట, 21 హెబ్రీలు రాసిన పత్రిక 11:21 విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునిని నమస్కారము చేశాను. ఇప్పుడు ఏంటంట, ఎవరి మీద ఆనుకుంటున్నాడంటే ఇంకా సంపూర్ణంగా ఇంకా దేవుడి మీద ఆనుకున్నాడు, విధేయత చూపించాడు. విశ్వాస జాబితాల్లో యాకోబు కూడా వెళ్ళాడు అని అంటే ఏంటంటే ఒక జనాంగం, ఒక పితరుడిగా, విశ్వాసము పితరులుగా యాకోబుని కూడా మనం పరిగణించామంటే ఎట్లా అయిందంటే స్వనీతిని ఆధారం చేసుకోవాలి, అవిశ్వాసాన్ని తీసివేశాడు. ఎవరి సలహాల మీద ఆధారపడలేదు. కానీ ఏం చేశాడంటే నా కాపరిగా యాకోబు కూడా, ఎంత మంచి కాపరిగా యాకోబు ఏంటంటే తను కూడా ఒక మంచి కాపరిగా, తలకి ఏంటంటే ఎండకు ఎండెను వానకు తడిచెను ఉందండి. అట్లాగే తను కూడా యెహోవా తనకు మంచి కాపరిగా ఉన్నాడని అంగీకరించాడు, తన జీవితంలో అధికారం ఇచ్చాడు. విశ్వాసుల జాబితాలో దేవుని ఎప్పటి వరకు విశ్వాసంతో ఉన్నాడు, ఎప్పటి వరకు అనుకున్నాడంటే అవసాన కాలం, కిందనే ఉందమ్మా మరణకాలం అంతటి వరకు ఏం చేశాడంట, దేవుడి మీద ఆనుకోవడం. ఎప్పుడంట దేవుడు ఒకటి కొట్టాడంట, దేవుడు కొడతైనా అలాగ ఉంటుంది, టచ్ అనే ఉంటుంది ఇంగ్లీష్ వర్డ్ బైబిల్లో, ముట్టెను అని ఉంటుంది. ముడతైనా అలాగ ఉంటే కొడితే అలాగ ఉంటుందమ్మా మనకి. అట్లాగా మనని కొట్టే వరకు మనం తెచ్చుకోకూడదు కదా. దేవుడు ట్రీట్మెంట్ చేసే విధానము వేరుగా ఉంటుంది. ఆయన మరలా మనం వెళ్ళేటప్పుడు, మొండితనం చూసినప్పుడు ఆయన ప్రేమను, మన కరుణను మన జీవితాల్లో చూస్తున్నామేమో కదా, ఇంకా చూస్తున్నప్పుడు ఆయన దీర్ఘశాంతాన్ని లేదంటే ఆయన ప్రేమను మన జీవితాన్ని వ్యర్థం చేయకూడదని, ఇంకా ఆయాస పెట్టకుండా ఏం చేయాలి, ఆయన మీద ఆనుకుంటూ నేర్చుకోవాలి. ఆయన వెంబడి వెళ్ళడం మనం నేర్చుకోవాలి. ఆయన వెంబడించడం మనం ఎంతవరకు నేర్చుకోవాలంటే మరణం వరకు కదా మనం నేర్చుకుంటూ ఆయన్ని వెంబడించే వారంగా, గొర్రెలుగా మనం ఉండటానికి మనం ప్రయాసపడతాం. అటువంటి విశ్వాసాలుగా ఆయన ఆనుకొని అరణ్య మార్గమందు మన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో మనం ఒంటరిగా ప్రయాణం చేయట్లేదు. కానీ మనకు కలిగి ఉన్న దేవుడు ఏంటంటే విడువని ఎడబాయిని దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మీద ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన్నే మన ఆశ్రయంగా, దుర్గముగా, కోటగా మనం కలిగి ఉండి జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మనం అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాటలు ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఈ లేఖన భాగంతో ప్రభువా కొద్దిమంది అయినప్పటికీ ప్రభువా నీ వాక్యం సత్యమై ఉన్నది ప్రభువా, నీ వాక్యం యథార్థమైన ఉన్నది ప్రభువా. మమ్మల్ని మాట్లాడినందుకు, మాతో అందరితో మీరు మాట్లాడారు నమ్ముచున్నాం ప్రభువా. మా కాపరివి నీవే ఉన్నావు అని ప్రభువా, మా మంచి కాపరివై ఉన్నావు ప్రభువా, మా ఆత్మల కాపరివై ఉన్నావు నాయన. ఈ లోకంలో నాయన అరణ్యం అనే ప్రాంతంలో ప్రభువా మేము నాయన మేము వెళ్తుండగా ప్రభువా, మా యాత్రలో మేము కొనసాగిస్తుండగా ప్రభువా నాయన
తోడేళ్ళ మధ్య గొర్రెల వలిగే జ్ఞానం కలిగి మేము జీవించుటకు నాయన అంతం వరకు మరణ పర్యంతం వరకు ప్రవ్వా నాయన నీ వైపు చూస్తూ మాత్రమే ప్రవ్వా అలయక విసుగగా ప్రవ్వా నాయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను తలంచుకుంటూ మా విశ్వాసానికి కర్త అయిన దేవుడు ప్రవ్వా నీ మీద ఆనుకుంటూ ప్రవ్వా మేము మాంజులమై కాకుండా ప్రవ్వా నీవు మాకు ఇచ్చిన వాగ్దానాలు మేము చేపట్టుకుంటూ ప్రవ్వా విశ్వాసంతో ఓర్పుతో ప్రవ్వా నాయన మేము అంతం వరకు మేము కొనసాగుటకు నాయన మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా నాయన మా జీవితాల్లో ప్రవ్వా నాయన నీ నుండి దూరపరిచేవి మా జీవితాల్లో నాయన అవి ఏమైనాను దుష్ట హృదయమైనను అవిశ్వాసమైన ప్రవ్వా మా స్నేహితుల ఆలోచనలు మా ఆలోచనలు ప్రవ్వా మా జ్ఞానం అన్నిటినీ లయపరచమని వేడుకొంచున్నాం ప్రవ్వా నాయన నీ వాక్యం మీద ఆధారపడు ప్రవ్వా నాయన నీ వెంట మాత్రమే మేము వెంబడించుటకు నాయన కుడికైనను ఎడంకైనను తొలగిపోకుండా ప్రవ్వా నీ యందు మాత్రమే లక్ష్యం ఉంచి ప్రవ్వా మీ నడువులాగిన ప్రవ్వా మా పాదములు నాయన మా నడకను మా సరాలం చేయమని వేడుకొంచున్నాం ప్రవ్వా నాయన నీ వెంట వండుటకు నాయన నీ వాగ్దానాలను మేము చేపట్టుటకు నాయన నీ కార్యములు చేయవారంగా నాయన మా చేతుల్ని బలపరచమని వేడుకొంచున్నాం ప్రవ్వా వారి జీవితాల్లో ప్రభు వచ్చిన సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రవ్వా మా పరిస్థితులు మా కుటుంబాలు మా జీవితాలు అన్నీ ఎరిగిన దేవుడు ప్రవ్వా నాయన ఇప్పుడే ప్రవ్వా నాయన మీరు విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రతి పరిస్థితి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం నెమ్మది దివ్వమని వేడుకొంచున్నాం ప్రభా ఏ విషయంలో కొరకైతే బిడ్డలు కనిపెట్టుచున్నామో ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నామో నాయన ఈ సన్నిధిలో అవన్నిటికి నాయన విడుదల దయచేయమని వేడుకొంచున్నాం మీ మార్గంలో తెరవమని వేడుకొంచున్నాం ప్రవ్వా నాయన మీరు కనికరించమని వేడుకొంచున్నాం ప్రవ్వా నాయన మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాం నాయన నీ కొరకు గొప్ప కార్యములు చేసే వారంగా నాయన మా చేతులను బలపరచండి నీ జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం మా కుటుంబాలు కట్టుటకు ప్రవ్వా మేము దీవెనకరంగా ఉండులాగున ప్రవ్వా మా జీవితాన్ని సరిచేయండి మా బ్రతుకులు మార్చండి ప్రవ్వా నీ కొరకు మాత్రమే నాయన మేము యథార్థంగా నమ్మకంగా మేము జీవించుటకు ప్రవ్వా మీ కృపను నాయన నీ జ్ఞానాన్ని ఇచ్చి నాయన మేము వెళ్తుండగా నాయన నీ తోడు నీ సన్నిధి నాయన మా తోడు నుంచి మరలా నాయన మేము కలుసుకుని పర్యంతరము ప్రవ్వా నీ కృపా క్షేమంలో వెంటుండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్.